లో జాయిన్ అయ్యి 1 ½ ఇయర్ అయింది. కానీ నాకంత వెస్టేజ్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకో గాని. ఎందుకు అనంటే సురేష్ సారు గాని, ఎంఎస్ సార్ గారు గాని అందరూ ఒక మాట చెప్తారు. ఏమనంటే వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే అప్పన్నా ఉండాలి, నొప్పన్నా ఉండాలని జెప్తారు. ఆ 2 నాకు లేవు. ఆ 2 నాకు లేవు కాబట్టి నాకంత ఇంట్రెస్ట్ అనిపిచ్చేది గాదు. కానీ 5 మంత్స్ బ్యాక్ నాకొక పెద్ద సమస్యొచ్చింది. హెల్త్ సమస్య. ఆ హెల్త్ సమస్య నేను వెస్టేజ్‌లో సప్లిమెంట్స్ ద్వారా తగ్గించుకొని, వెస్టేజ్‌ని పూర్తిగా నమ్మి, జాబ్‌ని సైతం పక్కన పెట్టి నేను వెస్టేజ్‌లో డిసైడ్ అయ్యాను ఈ 5 మంత్స్ నుంచి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకనంటే బయట ఎక్కడ ఇంగ్లీష్ మందులు పనిచేయలేదు. ఆహ్, మన వెస్టేజ్ సప్లిమెంట్స్ నేను 2 మంత్స్ నుంచి ఫేస్ చేసిన సమస్య 3 డేస్‌లోనే నాకు తగ్గిపోయింది. నిజంగా వెస్టేజ్ నాకు అందించిన వేదవాణి మేడం గారికి గాని, సురేష్ సార్‌కి గాని నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకనంటే వీళ్ళిద్దరే నాకు హోమ్ మీటింగ్ చెప్పి ఐడీ ఏసి నన్ను గెలిపించాలని చూసారు. కాకపోతే నేనే నిలవలేకపోయాను. పర్లేదు ఇప్పటికైనా నాకు అర్థమయింది. ఇప్పటికైనా నేను నిలబడినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తది ఒక్కొక్కసారి. ఎందుకు అనంటే నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, పార్లర్ ఉంది. ఇంకా ఇది చేయాల్సిన అవసరం లేదు. లేకపోయినా మరి వాళ్ళు నన్నెందుకు చేర్పించారో నాకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ మొన్న 5 మంత్స్ బ్యాక్ నాకేదైతే సమస్యొచ్చిందో, ఆ సమస్య తగ్గడం కోసమే నన్ను వీళ్ళు వెస్టేజ్‌లో జాయిన్ చేశారని నాకప్పుడు అర్థమైంది. నిజంగా గౌతమ్ బాలి గారు నిజంగా చాలా గ్రేట్ అండి. ఎవరెవరికి ఏ సమస్యలొస్తాయి ముందు రాబోయే రోజుల్లో అని అలాంటి సప్లిమెంట్స్ నిజంగా వండర్‌ఫుల్ మ్యాజిక్ చేసినట్టు సప్లిమెంట్స్‌ని తయారు చేశారు. చాలా హ్యాపీగా ఉంది. నేను నిజంగా గౌతమ్ బాలి గారు నేనెప్పుడు ఎక్కడ ఎవ్వరికీ చెప్పను ఈ మాట. అది ఒక 5 మంత్స్ నుంచే చెప్పడం నేర్చుకున్నాను. ఆ వాయిస్ అనేది. గౌతమ్ బాలి గారికి చాలా చాలా 3 తరాలు గాదు, 30 తరాలు రుణపడున్నా నష్టం లేదు. ఎందుకనంటే ఒక ఆపరేషన్ లేకుండా, ఒక ఇంజెక్షన్ లేకుండా సప్లిమెంట్స్ ద్వారా ఆరోగ్యాన్ని బాగు జేస్తున్నారు సార్. ప్రతి ఇంటికి ఆరోగ్యాన్నిస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంఎస్ఆర్ గురువు గారికి నిజంగా విలువలతో నడవాలి అని విలువలు నేర్పించినందుకు ఎంఎస్ఆర్ గురువు గారికి గూడా నిజంగా చాలా రుణపడి ఉంటాను నేను. హ్మ్. నాకు యాక్చువల్‌గా బ్రహ్మే సార్ టెస్టిమోనీ అడిగారు. నాకు టెస్టిమోనీ చెప్పడం రాదు. ఎందుకనంటే నాకసలు అలవాటు లేదు టెస్టిమోనీ. ఎప్పుడైనా నేను ప్రొడక్ట్ జూమ్ ఇవ్వడమే గానీ, టెస్టిమోనీ రాదసలకి. అందరికి టెస్టిమోనీ వస్తది. నాకు రాదు. ప్రొడక్ట్ జూము ఎందుకు అనంటే, నేను బ్యూటీషియన్ నేర్చుకుంది 2015లో నేర్చుకున్నాను. అప్పటినుంచి ప్రొడక్ట్ యూజ్ చేస్తాను గాబట్టి, వాడతాను గాబట్టి, బయట ప్రొడక్ట్‌లో ఏముంది, మన ప్రొడక్ట్‌లో ఏముందనేది నాకు పూర్తిగా అర్థమైపోయిద్ది. ఆ ప్రొడక్ట్ చూడగానే. కాబట్టి నేను ప్రొడక్ట్ మీదే జూమ్ ఇవ్వడానికి ఇష్టపడతాను గానీ, నేను టెస్టిమోనీ ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. ఎవరికీ చెప్పబోను గూడా. ఎందుకంటే నాకు రాదు. టెస్టిమోనీ చెప్పాలంటే నేనే తడబడతా. నాకే అర్థం గాదు ఏం జెప్పాలో గూడా. చాలా థాంక్స్ అండి. యాక్చువల్‌గా సమ్మర్ ప్రొడక్ట్స్ మీకెప్పుడో రావాల్సిన జూమ్ ఇది. సమ్మర్ ఎండింగ్‌లో వచ్చింది. అయినా పర్లేదు. ఎందుకనంటే, ఇప్పుడు ఇంకా అంతకుముందు కంటే గూడా ఇంకా ఎండలు ఎక్కువగానే అనిపిస్తున్నాయి. ఒక 2 డేస్ నుంచి తప్ప మామూలుగా ఎండలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇంకా 10 డేస్, 15 డేస్ ఇలాగే ఎండలు గూడా నడుస్తాయి. ఈ 15 డేస్ మీరు బయటికెళ్ళినా గాని యూజ్ అవుతాయి. సార్ ఒక మాట చెప్పారు. ఏమని అంటే, జూమ్ స్లోగా ఉంది. బ్యూటీ ప్రొడక్ట్స్‌కి తెలుసుకోవాలి కదా! అనన్నారు. యాక్చువల్‌గా బ్యూటీ ప్రొడక్ట్స్ అంటేనే అందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకు అనంటే, అదేదో ఒక పెద్ద దెయ్యంలాగా, ఒక పెద్ద భూతంలాగా కనిపిస్తది మనకి. ఆమెడ మేకప్ ఏసుకుంది, ఈమెడ మేకప్ ఏసుకుంది, ఆవిడ ఆ క్రీమ్ రాసుకుంది, ఈవిడ ఈ క్రీమ్ రాసుకుంది. బయట క్రీమ్స్, బయట ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే ఒక అర్థం ఉంది గానీ, మన లీడర్సే మన వెస్టేజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అవగాహన లేకపోతే, రేపు నీ కస్టమరు బ్యూటీ ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూయించే కస్టమరొచ్చినప్పుడు, మనం ఏం చెప్పుకోగలుగుతాం దాని మీద అవగాహన లేనప్పుడు? ఓకే. సుష్మా మేడం వస్తున్నారు, మౌనిక మేడం వస్తున్నారు, బ్యూటీ నాలెడ్జ్ ఇస్తున్నారు. అది మనకు గుర్తుంటుందా? గుర్తుండట్లేదు. గుర్తుండట్లేదు గాబట్టి ఎట్లా అయితే ప్రొడక్ట్ నాలెడ్జ్ అప్పుడప్పుడు మనం జూమ్‌లో వింటున్నామో, మన బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి గూడా వింటే మనకు కూడా ఒక అవగాహనొస్తది. చూడండి లీడర్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ అనంగాల్నే అందాన్ని పెంచుకోవడానికి అని ఎవ్వరు ఒక డిసైడ్‌మెంట్‌కి అవ్వద్దు. బయట ప్రొడక్ట్స్ అందాన్ని పెంచుకోవడానికే. నిజమే. నేను కాదనను. కానీ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మాత్రం అందము, ఆరోగ్యం గూడా పెంచుకోవచ్చు. అదేంటి మేడం పైన రాసుకునే క్రీములకి, ఆరోగ్యానికి సంబంధం ఏంటి? అని చాలా మందికి డౌటొస్తది. అందరికి క్లారిటీ ఇస్తా. ఆ డౌట్ అందరికి క్లారిటీ ఇస్తాను. ఆహ్, అందం, ఆరోగ్యం 2 పెంచుకోవచ్చు. ఏంటి? ఎలా వాడుకోవాలి? ఏంటి అనేది నేను ప్రొసీజర్ స్టార్ట్ జేస్తాను.
వాయిస్ గనుక స్పీడ్ అనిపిస్తే నాకెవరైనా మెసేజ్ బాక్స్ చాట్ బాక్స్‌లో చాట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. నిజంగా నాకు బ్రహ్మయ్య సార్ అంటే చాలా అభిమానం. ఎందుకు అంత అభిమానం, యాక్చువల్‌గా నేనిప్పుడు నా జూమ్ హోస్టింగ్ అనమాట, కొండేపి జూమ్. హోస్టింగ్ చేసుకుంటున్నా గానీ, బ్రహ్మయ్య సార్ అడిగారని ఒక కారణంతోటి నేను హోస్టింగ్ నా లైఫ్ లైనర్‌కి ఇచ్చుకొని నేను మీ జిమ్‌లోకొచ్చాను. అంత అభిమానం సార్ అంటే నాకు. ఫస్ట్ ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి సారు నేను కలుస్తానే ఉన్నాము. కలిసి తిరుగుతానే ఉన్నాము. చాలా హ్యాపీ. సార్ నా కళ్ళ ముందు చాలా ఎదిగారు. చాలా హ్యాపీ అనిపిస్తది ఒక్కొక్కసారి. చాలా ఆశ్చర్యం గూడా ఏస్తది. సారేనా? సార్ ఎంత మొహమాటస్తుడంటే కనీసం పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా గాని నవ్వి ఎళ్ళిపోతాడు. అంత మొహమాటస్తుడు. కానీ అలాంటి గ్రేట్ లీడర్ కింద మీ లైఫ్ లైనర్స్ అందరూ మీరు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. చాలా ఓర్పు, సహనానికి ఎవరైనా మారుపేరున్నారంటే అది బ్రహ్మయ్య సారే. సార్‌ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా థాంక్ యూ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. మనం జూమ్‌లోకెళ్ళిపోదాం. ఎందుకనంటే నేను చెప్పే సబ్జెక్ట్ చాలా టైం పట్టిద్ది. అర్థం కావాలి కాబట్టి చాలా నిదానంగా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. టెస్టిమనీ అయితే ఎలా చెప్పినా ఏం కాదు. ఇదేంటంటే కొంచెం అర్థం కావాలి కాబట్టి కొంచెం స్లోగా చెప్పాలి. హ్మ్. ఓకే. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ చెప్పినప్పుడు కొంచెం నోట్సు, పెన్ను తీసుకొని నోట్ చేసుకొని రాసుకోగలిగితే, రేపు నేను మీకు అందుబాటులో ఉన్నా, లేకున్నా గబక్కన ఎవరైనా అడిగినప్పుడు ఇప్పుడు సమ్మర్ ప్రొడక్ట్సే అని డైలీ కేర్ ప్రొడక్ట్స్ గూడా వాడుకోవచ్చు వీటన్నిటిని. కొంచెం తొందరగా ఎవరైనా అడిగినప్పుడు నేను మీకు అందుబాటులో మేబీ ఇప్పుడు ఫోను నంబర్ తీసుకుంటారు. అందుబాటులో ఉంటారు మేడం అని అనుకుంటారు. నేను కొంచెం బిజీగా ఉన్నప్పుడు నేను అందుబాటులో లేకపోయినా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీ కస్టమర్‌లకి మీరు ఫుల్‌ఫిల్ జేసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఆ! మన ప్రొడక్ట్స్ గురించి చెప్పుకుందాం. ప్రొడక్ట్స్ నేను చెప్తాను. సార్ డిస్‌ప్లే ఇస్తారు. సార్ ముందుగా క్లెన్జర్, టోనర్ చూయించండి సార్. బ్రహ్మయ్య సార్ క్లెన్జర్, టోనర్. చూడండి లీడర్స్, క్లెన్జర్, టోనర్ సార్ ఆల్రెడీ డిస్‌ప్లే చేశారు. క్లెన్జర్, టోనర్ ఎందుకు వాడాలి అనంటే, చూడండి దాంట్లో ఏమేం కలిపారో గూడా పక్కన ఆల్రెడీ మెన్షన్ చేశారు. చూడొచ్చు. రోజ్ వాటరు, టీ సీడ్ అంటే టీ ఆకు సీడ్ అన్నమాట. విటమిన్ ఇ, సోడియం లాక్టేట్, పమోలియా ఓఫెలియా, సీడ్ ఆయిల్. అంటే సీడ్ ఆయిల్స్ ఎక్కువ కలిసినాయన్నమాట. చూడండి. పక్కన ఉపయోగాలు గూడా ఇచ్చారు. మంచి పోస్టర్ రిలీజ్ చేశారు సార్ మీకోసం. ఆహ్, కాస్ట్ గూడా బడ్జెట్‌లో వస్తది. ఇదెలా వాడుకోవాలి? ఇది వాడుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటనేది నేను మళ్ళీ ఆ సెక్షన్‌లోకెళ్ళినప్పుడు చెప్తాను. తర్వాతొచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. చూడండి లీడర్స్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ నోట్ చేసుకోండి. వీటిని గూడా ఏమేమి దాంతో తయారు చేశారనేది సార్ ఆల్రెడీ ఇచ్చారు. హ్మ్. ఉపయోగాలేంటి అనేది గూడా ఇచ్చారు సారు. ఇలాంటి బెనిఫిట్స్ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇది గూడా నోట్ చేసుకోండి. తర్వాతొచ్చేసి మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ గూడా నోట్ చేసుకోండి. సమ్మర్‌లో చాలా బాగా వర్క్ అవుతది మాయిశ్చరైజరు. చూడండి ఇక్కడ మ్యాంగో బటర్ అంటే సమ్మర్‌లో దొరికే మ్యాంగో బటర్‌తో ఈ ఈ మాయిశ్చరైజర్ తయారు చేయడం జరిగింది. ఆ మ్యాంగో బటర్ ఎలా యూజ్ అవుతది అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇది గూడా నోట్ చేసుకోండి. తర్వాతొచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్, లైట్నింగ్ క్రీమ్. లైట్నింగ్ క్రీమ్ అయినా పర్లేదు. బ్రైట్నింగ్ క్రీమ్ అయినా పర్లేదు. ఓకే. లైట్నింగ్ క్రీమ్. నిజంగా మన అష్యూర్ ప్రొడక్ట్‌లో కింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏదన్నా ఉంది. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతది. ఎవ్వరైనా నిర్మొహమాటంగా వాడుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయొచ్చు అనంటే స్కిన్ లైట్ అని చెప్తాను.
లైట్నింగ్ క్రీమ్ అని చెప్తాను. చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది. ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి వెస్టేజ్ లో అంటే, బ్రైట్నింగ్ క్రీమ్ ఎలా అయితే వర్క్ అవుతుందో లైట్నింగ్ క్రీమ్ కూడా అలా వర్క్ అవుతుంది. ఓకే, లైట్నింగ్ క్రీమ్ తీసుకోండి. తర్వాత వచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్. చూడండి లీడర్స్, దీని రేట్ చూసి చాలా మంది భయపడతారు. భయపడద్దు. దీని యూసింగ్ చూసి డే ఫర్ డే ఎంత పడుతుందో చూస్తే మనకి ఆటోమేటిక్ గా అర్థమవుతుంది ఫర్ డే ఎంత పడుతుంది అనేది. ఎక్సలెంట్ ప్రోడక్ట్. నిజంగా కాస్ట్ ఎక్కువ అయినా కానీ మంచి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఏదైనా ఉంది అని అంటే మన బ్రైట్నింగ్ క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి SPF 50. SPF 50 మనము సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు అందరం వాడతాము. చాలా మంది కంప్లైంట్ ఏంటి అని అంటే, ఇది వాడితే బ్లాక్ అవుతున్నామని చాలా మంది కంప్లైంట్ ఇస్తున్నారు. ఎస్, అవుతారు. అది ఎలా వాడాలో తెలియకపోతే ఖచ్చితంగా అవుతారు. ఎందుకనంటే చూడండి, మనం ఫుడ్ తీసుకుంటాం ప్రాపర్ గా. పొద్దున్నే మధ్యాహ్నం, మధ్యాహ్నంది పొద్దున అలా తీసుకుంటే మన ఏమవుతుంది, ఆకలి తీరదు. అలాగే అనీజీగా కూడా ఉంటది. అలాగే ఈ SPF కూడా ఎలా వాడాలో తెలుసుకొని వాడకపోతే దీనివల్ల కూడా బ్లాక్ అయిపోతారు. మరి అంతే కదా. మంచి ప్రోడక్ట్ టయానికి వాడుకోవాలి. వాడుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఖచ్చితంగా బ్లాక్ అవుతాం. అవి ఎలా వాడాలో తెలుసుకుందాం. ఓకే, సెక్షన్ లోకి వెళ్దాం మనం. నేను చెప్పాను మీకు ఏమని. ఫస్ట్ క్లెన్జర్ టోనర్ తీసుకోవాలి అని. అసలు ఎందుకు మనకి సమస్యలు వస్తాయంటే, చూడండి, ఎండకి మనం ఎక్స్పోజ్ అవుతాం బాగా. ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ మీద దుమ్ము, ధూళి, ముఖ్యంగా ఫేస్ మీద అధిక మోతాదులో డస్ట్ ఎక్కడైనా పడుతుంది అని అంటే ఫేస్ మీద పడుతుంది ఎక్కువ. ఫేస్ మీద పడి ఫేస్ మీద స్వేద రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఎలా అయితే మన స్కిన్ లో స్వేద రంధ్రాలు ఉండి స్వెట్ అంతా బయటకు వస్తా ఉంటుందో, అలాగే ఫేస్ మీద కూడా స్వేద రంధ్రాలు ఉంటాయి. ఆ స్వేద రంధ్రాల్లో నుంచి ఈ దుమ్ము ధూళి లోపలికి వెళ్ళిపోయి లోపల డస్ట్ అంతా ఒక ఒక చోట కూడుకొని అవి మొటిమల్లాగా, మంగు మచ్చల్లాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఎండలో ఎక్కువ బర్న్ అవడం వల్ల, అంటే ఎక్కువ తిరగడం వల్ల బాడీ అంతా బర్న్ అవడం ఒక స్థాయి అయితే ఫేస్ ఎక్కువగా బర్న్ అవుతుంది. ఎందుకనంటే మన బాడీ కంటే కూడా మన స్కిన్ 7 రెట్లు సెన్సిటివ్ గా ఉంటది. గమనించండి, 7 రెట్లు సెన్సిటివ్ గా ఉంటది. చాలా మంది ఏమంటారంటే నాది డ్రై స్కిన్, నాది ఆయిల్ స్కిన్, నాది మొద్దు బారిపోయింది. మొద్దు బారిపోయిన ఫేస్ పై పొర మొద్దు బారిది కానీ లోపల పొరలు మాత్రం చాలా సెన్సిటివ్ గానే ఉంటాయి. వాటికి మనం సరైన క్రీము, సరైన పౌడర్, సరైన కాంపాక్ట్, సరైన మాయిశ్చరైజర్, సరైన ఫేస్ వాష్ మనం ఇవ్వకపోతే లోపల నుంచి కూడా స్కిన్ మొద్దుబారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. చూడండి, నేను ఇందాక ఆల్రెడీ ఒక మాట వాడాను. ఏమని? అందానికే కాదు ఆరోగ్యానికి కూడా మన ప్రొడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి అని చెప్పి వాడాను. ఎందుకు వాడాను అంటే, చూడండి, బయట ప్రొడక్ట్స్ పూర్తిగా కెమికల్ అని చాలా మందికి అందరికీ తెలుసు. కానీ మనం ఆ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం, స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి, స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి, స్కిన్ మీద మొటిమలు, మచ్చలు, అలాంటివి ఎన్నెన్నో వస్తున్నాయి. చూడండి, ఒక క్రీమ్ వాడగానే అది బయటపడిందని మనం భయపడుతున్నాం. కానీ ఆ క్రీమ్ వాడగానే అది బయట పడడం కాదు. ఆల్రెడీ మీ చర్మం లోపల ఆ ప్రాబ్లం ఉండి ఆ క్రీమ్ వాడినాక అది బయటకు వచ్చింది రియాక్ట్ అయ్యి. ఆ విషయం మనకు తెలియక ఈ క్రీమ్ వాడగానే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మనం ఆలోచించుకుంటే ఆ క్రీమ్ కి దూరం అవుతున్నాం. ఏ క్రీమ్ కి? బ్రైట్నింగ్ క్రీమ్ కి. అలా దూరం అవ్వకుండా మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ జెంటిల్ గా ప్రాపర్ గా ఎలా వాడాలో తెలుసుకొని వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. మన స్కిన్ చూడండి, పైకి కనపడే పొర ఒకటి, లోపల ఇంకా 6 పొరలు ఉంటాయి అన్నమాట. ఆ 6 పొరల్లో నుంచి ఏది జరిగినా ఆ 6 పొరల్లో నుంచి జరగాలి. 6 పొరల్లో నుంచి బయటకు వచ్చినాక 7వ పొర మీద మనకి ఆ ప్రాబ్లం అనేది చూయించింది. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎక్కువ అంటే, ఎండలో ఎక్కువ తిరిగి పొలాల పనులకి ఎక్కువ వెళ్ళి అసలు స్కిన్ ని కేర్ చేయకుండా, పట్టించుకోకుండా, ఏ మాయిశ్చరైజర్, ఏ బాడీ లోషన్ ఏమి వాడకుండా వదిలేసే వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. తర్వాత జంక్ ఫుడ్ తింటారు. చాలా మంది ఈ రోజుల్లో జంక్ ఫుడ్ ఫ్యాషన్ అయిపోయింది.
జంక్ ఫుడ్ తినే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ప్రాపర్ గా ఫుడ్ ప్రాపర్ గా ఫుడ్ తీసుకోలేని వాళ్ళకి, ఎక్కువ జర్నీలు చేసే వాళ్ళకి, ఎక్కువ మెయింటెనెన్స్ చేయలేని వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. స్కిన్ ప్రాబ్లమ్సే కాదు, బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చూడండి, మనకి ఎండ నుంచి రిలీజ్ అయ్యే కిరణాలు 2 రకాలుంటాయి. యూఏవి కిరణాలు, యూఏ యూఏవి కిరణాలొకటి, యూఏయు కిరణాలొకటి. అంటే ఈ కిరణాలు ఏం చేస్తాయంటే, మన స్కిన్ పైన బర్న్ చేసి, మన స్కిన్ లోపల ఉన్న చర్మాన్ని 5, 6 పొరల్ని డ్యామేజ్ చేసి, మనం ఉన్న కలర్ కంటే గూడా చాలా, చాలా, చాలా ట్యాన్ పట్టేసి, చూడడానికి కూడా అనీజీగా కనిపిస్తాం. మనం ఏంటి ఇప్పుడు ఫీల్డ్‌కెళ్తాం. చాలా చక్కగా ఉండాలి. అంటే కలర్ గాదు, హైట్ గాదు, ఇంకోటి గాదు. మనం చూడడానికి డిగ్నిటీగా, నీట్‌గా మన ఫేస్ క్లియర్‌గా ఉండాలి. క్లియర్‌గా ఉండాలంటే ఎలాంటి మొటిమలుండొద్దు, ఎలాంటి మచ్చలుండొద్దు, ఎలాంటి మంగు మచ్చలు ఉండద్దు. ఇప్పుడు చూడండి, మనం బ్యూటీగా రెడీ అవ్వకుండా బయటికెళ్ళి బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అలా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏమడుగుతారంటే, లీడర్స్ ముందు మీరు వాడండి. మీరు వాడినాక మాకు చెప్పండి అని అంటారు. ఆ మాట మనం అనిపించుకోవద్దు అని అనుకుంటే, మనం మన వెస్టేజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అందులో ఫస్ట్ క్లెన్జర్, టోనర్. చూడండి, దీంట్లో రోజ్ వాటర్ కలిపారు. టీ సీడ్స్. టీ సీడ్స్ యాక్చువల్‌గా గ్రీన్ టీ మనం తాగడం వల్ల స్కిన్ హెల్తీగా ఉండిద్దని చాలా మంది చెప్తుంటే వింటూనే ఉన్నాం. విటమిన్ ఈ అనేది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తదనమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం వాడలేం కాబట్టి, ఈ మొత్తం కలిపి ఈ క్లెన్జర్ టోనర్‌లో ఫిక్స్ చేసి, అంటే కలిపి ఈ మాయిశ్చరైజర్‌ని తయారు చేసి గౌతమ్ బాలి గారు మనకు అందించారు. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనంటే, ఈ క్లెన్జర్ టోనర్ అనేది ఒక క్రీమ్ స్ట్రక్చర్‌లో ఉండడం వల్ల, మనం ఎప్పుడు చూడండి, నేను 16 సంవత్సరాల నుంచి పార్లర్ వర్క్ చేస్తున్నాను. క్లెన్జరు, టోనర్ అనేది 2 కలిసి రావడం నేను ఈ ఈ బాటిల్‌లోనే చూస్తున్నా. ఎక్కడ బయట ప్రొడక్ట్స్‌లో చూడలేదు. ఎందుకనంటే క్లెన్జర్ వేరు, టోనర్ వేరు. 2 పనులు చేస్తాయి. కానీ ఆ 2 పనులు 2 క్రీములు కొనకుండా ఒకే బాటిల్‌లో ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే విడివిడిగా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ క్లెన్జింగ్ ఏమో బాగా క్లీనప్ చేస్తది. టోనర్ ఏమో మంచిగా స్కిన్ షైన్ అవ్వడానికి హెల్ప్ అవుతదనమాట. మేము బేసిక్‌గా మేకప్స్‌లో వాడతాం టోనర్‌ని. ఎందుకనంటే, ఆ హోల్స్ అన్నీ మన స్వేదరంధ్రాలన్నీ పూడిపోయి, మేకప్ అనేది లోపలికి వెళ్ళి, అలాంటి మేకప్ అనేది స్కిన్‌ని డిస్టర్బ్ చేయొద్దు అని టోనర్ అనేది మేము మేకప్స్‌లో వాడతామనమాట. అలాంటి టోనర్‌ని గూడా సార్ దీంట్లో మిక్స్ చేసి ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. ఇప్పుడు ఎండాకాలం మనం బయటికెళ్తున్నాం. మన ఫేస్ మీద టాన్ ఉంది. టాన్ రిమూవ్ అవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే పార్లర్‌కి వెళ్లి బ్లీచ్ పెట్టించుకుంటారు. టాన్ ప్యాక్ పెట్టించుకుంటారు. కానీ అవన్నీ పెట్టించుకునే టైం లేదు. కెమికల్ అని తెలిసినా కూడా పెట్టించుకోవడానికి వెళ్ళకుండా ఉండాలి అనంటే, మన క్లెన్జర్ టోనర్ అనేది ఒక బ్లీచ్ లాగా పనిచేస్తదనమాట. ఎలా వాడుకోవాలి? అసలు ఇది వాడుకుంటే మనకు ఉపయోగాలేంటి అని. ఇది చూడండి, ఈ క్లెన్జర్ టోనర్ అనేది 4 పొరల్లోకి చక్కగా వెళ్తదనమాట. గమనించండి. నేను పొరలు చెప్తున్నాను. 4 పొరల్లోకి చక్కగా వెళ్ళిపోయిద్ది. వెళ్ళిపోయి లోపల ఉన్న దుమ్ము, ధూళి చక్కగా ఏదైతే ఉందో ఇప్పుడు మొటిమలు తయారవుతాయి. మంగు మచ్చలు తయారవుతాయి. వాటికి వేడ్లుంటాయి లోపల. మీరు మొటిమొచ్చినప్పుడు ఇలా గిల్లినప్పుడు లోపల నుంచి సన్నటి కాడొచ్చిద్ది. దాన్నే వేరంటారు. వాటన్నిటిని రిమూవ్ చేసి బయటికి నెట్టడానికి హెల్ప్ అవుతదనమాట క్లెన్జర్. టోనర్ ఏం చేస్తది? ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. చర్మం పీహెచ్ బ్యాలెన్స్ లెవెల్స్‌ని మెయింటెనెన్స్ చేస్తదని. పీహెచ్ లెవెల్స్ అంటే ఏంటి అనంటే, చర్మం యొక్క ఆరోగ్యం. అంటే చర్మం షైన్ అవ్వడం గాని, ఆహ్, బాగా ఆహ్, అట్రాక్టివ్‌గా కనిపించడం గాని, అలాంటి లెవెల్స్‌ని మాయిశ్చరైజర్ రూపంలో మన స్కిన్‌కి అందించి ఎక్సలెంట్‌గా పనిచేస్తదనమాట. పీహెచ్ లెవెల్స్‌ని ఉపయోగించి. అలా ఉపయోగించడం వల్ల మన స్కిన్ చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా, మంచి ఫుడ్ తింటే మన బాడీ ఎంత యాక్టివ్‌గా ఉంటదో, మంచి ప్రొడక్ట్స్ అందిస్తే మన ఫేస్ కూడా అంత యాక్టివ్‌గా ఉంటదనమాట. అలాగే గాకుండా టోనర్ ఏం జేస్తది? టోనరు మనకెప్పుడైతే యూజ్ అవ్వడానికి స్టార్ట్ అవుతదో, ఓపెన్ హోల్స్ అన్ని క్లోజ్ చేసి,
మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది అనమాట. క్లెన్సర్ ఏమో హోల్స్ ని ఓపెన్ చేస్తది. ఓపెన్ చేసి లోపల ఉన్న డస్ట్ ని, దుమ్ముని, మురికిని, క్రిమి కీటకాల్ని, చాలా 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 సూక్ష్మ జీవులు ఉంటాయండి మన మన బాడీలో. అలాంటి సూక్ష్మ జీవులన్నిటిని బయటకు నెట్టేస్తది క్లెన్సర్. టోనర్ ఏం చేస్తది? మనం ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ రిలీజ్ చేస్తాం, అంటే ఎప్పుడైతే మనం సిద్ధమవుతామో టోనర్ చేయడానికి, మనం సిద్ధంగా ఉన్న ప్రతిసారి టోనర్ యాక్టివ్ అయ్యి ఓపెన్ హోల్స్ అన్ని క్లోజ్ చేసి తన పని తను చేసి స్కిన్ ని హైడ్రేషన్ గా చేస్తుంది అనమాట. హైడ్రేషన్ అంటే ఆరోగ్యవంతంగా చేస్తుంది. చూడండి, యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ అనేది, ఈ ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు వాడితే రిజల్ట్ అనేది అస్సలు రాదు. ఏ ప్రోడక్ట్ అయినా 3 మంత్స్, ఖచ్చితంగా 3 మంత్స్ నుంచి 9 నెలల వరకు వాడగలిగితేనే రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. ఎందుకు రిజల్ట్ అనేది అలా వస్తుందంటే, ఏ పనైనా ఒక నెల రోజులు, ఒక 90 రోజులు కంటిన్యూగా చేయాలి. ఆ తర్వాత 2 నెలలు, 3 నెలలు కంటిన్యూగా చేస్తే ఆ పని మనకు అలవాటైద్ది. అలవాటైతే ఆ పని కొద్దీ మనం వర్క్ చేసుకుంటా ఉంటాం. అలాగే మన ప్రోడక్ట్స్ కూడా ప్రతిరోజు వాడగలిగితేనే అప్పుడు ఆ ప్రోడక్ట్ రియాక్ట్ అవుతుంది. ఏమని, నన్ను ప్రతిరోజు స్కిన్ లోపలికి పంపిస్తున్నారు, ఆ స్కిన్ నన్ను తీసుకుంటుంది, నేను రియాక్ట్ అవ్వాలి అని చెప్పి మన స్కిన్ రియాక్ట్ అవుతుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది, అందంగా ఉంచుతుంది. ఎలా వాడుకోవాలి? చాలా మంది ఫేస్ మీద సోప్ పెడుతున్నారు. ఫేస్ మీద సోప్ అస్సలు పెట్టద్దు. ఫేస్ మీద సోప్ పెట్టడం వల్ల గ్లిజరిన్ అనే పదార్థం సోప్ లో ఎక్కువగా ఉంటది. ఆ ఎక్కువగా ఉండడం వల్ల pH లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట దాంట్లో. ఆ ఆ లెవెల్స్ తక్కువగా ఉండడం, ఆ ఈ బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల స్కిన్ మొద్దుబారిపోయి ట్యాన్ పట్టేసి చిన్న ఏజ్ లో కూడా ఎక్కువ ఏజ్ లాగా కనిపించామని అంటే సోప్ వాడడం వల్లే ఎక్కువగా అలా కనిపిస్తాం అనమాట. జీన్స్ కణాలుండి కనపడటం వేరు, సోపు వాడినాక స్కిన్ మొద్దుబారిపోవటం వేరనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోండి. ఫేస్ వాషే వాడుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను రేపు పార్టీకి వెళ్ళాలి. సపోజ్ ఎండకి ఎక్కువగా తిరిగాను, ట్యాన్ పట్టేస్తుంది. ఇప్పుడు నాకు స్కిన్ గ్లో కావాలి, ఇన్స్టెంట్ గ్లో కావాలి. ఏం చేయాలి మరి ఇన్స్టెంట్ గ్లో కావాలి అని అంటే, మనం ఈ క్లెన్జర్ టోనర్ తో క్లీనప్ చేసుకుంటే మన బాడీ, మన ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా నీట్ గా పోతుంది, ఇన్స్టెంట్ గ్లో వచ్చేస్తుంది అనమాట. ఎలా ఎలా చేయాలి? ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో ఒక చిన్న క్లాత్ వేసుకొని, ఉప్పు నీళ్ళు తీసుకోవద్దు, మంచి నీళ్ళు తీసుకోండి. తీసుకొని ఒక చిన్న క్లాత్ వేసి చక్కగా ఒక స్టూల్ వేసుకొని కూర్చోండి. స్టూల్ ఆ కుర్చీ ఏదో ఒకటి వేసుకొని కూర్చొని చక్కగా 2 చేతులు ఫింగర్స్ ని వాటర్ లో డిప్ చేయండి, అంటే వాటర్ లో ముంచండి. ముంచినాక ఈ క్లెన్సర్ టోనర్ అనేది కొంచెం ఎంత, ఒక కుంకుడుకాయ గింజ అంత, పెద్ద కుంకుడుకాయ గింజ అంత, అంత కొంచెం చేతిలోకి వంపుకొని 2 వేళ్లతో తీసుకొని, అంటే చూడండి, అరిచెయ్యి ఫేస్ మీద తగలద్దు. అరిచెయ్యి ఫేస్ మీద తగలటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకనంటే అరిచేతులతో మనం స్పీడ్ స్పీడ్ గా రుద్దేస్తాం. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటున్నాం, అరిచేతుల్లో వేసుకొని ఫేస్ వాష్ అనేది స్పీడ్ స్పీడ్ గా రుద్దేస్తాం కాబట్టి స్కిన్ యాక్టివ్ అవ్వదు. కానీ వేళ్లతో రుద్దడం వల్ల బాగా యాక్టివ్ అవుతుంది. ఎందుకనంటే మన మెదడుకి, మన ఫేస్ కి, మన వేళ్ళకి నరాలు బాగా పాజిటివ్ వైబ్రేషన్ లో వర్క్ చేస్తాయి అన్నమాట. మన ఫేస్ మీద గ్రీన్ కలర్ నరాలు ఉంటాయి చూడండి. ఆ నరాలు బాగా యాక్టివ్ అయ్యి మన హ్యాండ్స్ కి రిప్లై ఇచ్చి హ్యాండ్స్ తో మాట్లాడతాయి అన్నమాట. ఏమని, నువ్వు నా దగ్గరికి మసాజ్, అంటే హ్యాండ్స్ ఆ ఫేస్ మాట్లాడుకుంటే ఏమని, నా దగ్గరికి మసాజ్ చేయడానికి వచ్చావు, నేను మేలుకోవాలి, నువ్వు మేలుకో మేలుకో అని చెప్పి ఈ నరాలు అనేది యాక్టివ్ చేస్తారన్నమాట. అది నిజంగా జోక్ కాదండి, ఎవ్వరు నవ్వుకోవద్దు, నిజంగా సీరియస్. చూడండి, ఎవరైనా ఇక్కడ పార్లర్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు గమనిస్తే చాలా వరకు అరిచేతితో మసాజ్ ఎవరు చేయరు, వేళ్లతోనే చేస్తారు. ఎందుకు అనంటే వేళ్ళకి ఫేస్ కి చాలా సంబంధం ఉంటుంది కాబట్టి. కుంకుడుకాయ గింజ అంతా తీసుకోండి, ఆ మసాజ్ స్టార్ట్ చేయండి. ఎలా మసాజ్? ఏ మసాజ్ అయినా సరే, ఏ ప్రొడక్ట్ వాడినా నెక్ దగ్గర నుంచి పైకి వాడుకోవాలి. ఎందుకు నెక్ దగ్గర నుంచి పైకి వాడుకోవాలి? మనం నెక్ వదిలేసి ఫేస్ ఒక్కటే వాడడం వల్ల ఫేస్ కలర్ గా కనిపిస్తుంది, షైనీగా కనిపిస్తుంది, కానీ నెక్ డల్ గా కనిపిస్తుంది, బ్లాక్ గా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏదో ప్రోడక్ట్ వాడుతున్నారని అందరికీ అర్థమైపోయింది. అలా అర్థం కాకూడదు, ఫేస్ నెక్ ఒకేలా ఉండాలి అని అంటే ఏదైనా స్ట్రోక్ అనేది, ఏదైనా క్రీమ్ అప్లికేషన్ అనేది నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. మొత్తం ఆ ఈ ఈ క్లెన్జర్ అనేది మొత్తం డాట్స్ పెట్టుకొని నెక్ కి, ఫేస్ కి, సరిపోతే ఇంకొంచెం తీసుకోండి, పర్లేదు.
స్ప్రెడ్ అవుతది. కొంచెం తీసుకున్నా స్ప్రెడ్ అవుతది. అలా నెక్‌కి ఫేస్‌కి పెట్టేసి ఒక్క నిమిషం సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ లీడర్. ఏమనుకోవద్దు. హ్మ్. డాట్స్ పెట్టుకొని, ఆ డాట్స్‌ని ఎలా అప్లికేషన్ చేసుకోవాలి చూడండి. నెక్ దగ్గర స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ పైకి, నెక్ దగ్గర స్టెప్ బై స్టెప్ పైకి. మీకు ఆల్రెడీ అర్థమవుతుంది నేనేం చెప్తున్నా. ఎవరో ఇంటూ మార్కులు పెడుతున్నారు సార్. హ్మ్. సార్ ఎవరో ఇంటూ మార్కులు పెడుతున్నారు స్క్రీన్ మీద. హ్మ్. ఓకే. చూడండి, స్టెప్ బై స్టెప్ నెక్ మీద చెయ్యి విడిచి చెయ్యి. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చెయ్యి విడిచి చెయ్యి, చెయ్యి విడిచి చెయ్యి అంటే ఒక ఫింగర్ హ్యాండ్ పైకెళ్ళగానే ఇంకో ఫింగర్ హ్యాండ్, ఒక ఫింగర్ హ్యాండ్ పైకెళ్ళి అలా నెక్ మొత్తం పైకి నెట్టినట్టు ఒక 2, 3 సెకండ్స్ మసాజ్ చేయండి. పైకి నెట్టినట్టు. ఆ క్లెన్జర్ తీసుకొని వాటర్‌లో డిప్ చేసుకుంటూ హ్యాండ్ మసాజ్ చేయండి. ఆ తర్వాత ఒక 2, 3 సెకండ్స్ మసాజ్ చేసినాక నెక్ పై నుంచి గడ్డం దగ్గరికి రండి. గడ్డం దగ్గర చూడండి. మనం మసాజ్ చేసే విధానం ఎలా ఉండాలంటే, కింద నుంచి పైకెళ్ళాలి. పైనుంచి కిందకి రావద్దు. మసాజ్ చేసే విధానం కింద నుంచి పైకెళ్ళాలి. పైనుంచి కిందకి రావద్దు. అలా క్లెన్జర్ టోనర్ తీసుకొని మసాజ్‌ని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు రబ్ చేయండి స్కిన్‌ని. అంటే మరి హార్డ్‌గా గాదు, మరి స్మూత్‌గా గాదు. లైట్‌గా ప్రెషర్ పెడుతూ కొంచెం జెంటిల్‌గా మసాజ్ చేయండి. కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు ఎక్కడ గడ్డం దగ్గర మసాజ్ చేయండి. లిప్స్ గూడా కలవాలన్నమాట. అలా మసాజ్ చేసుకుంటూ దాన్ని తీసుకొచ్చి మన చెవుల దగ్గర చిన్నగా కొంచెం ప్రెషర్ ఇవ్వండి. ఎందుకు ప్రెషర్ అంటే సెల్స్ యాక్టివ్ అవ్వాలి. ఆల్రెడీ చెప్పాను కదా! గ్రీన్ నరాలు ఎక్కువగా ఉంటాయి అనని. ఆ నరాలు మొత్తం యాక్టివ్ అవ్వాలి. మన ఫేస్ మీద ఉన్న సెల్స్ అన్నీ యాక్టివ్ అయితే మాత్రమే మనం హెల్తీగా ఉంటామనమాట. అవి నిర్జీవంగా ఉంటే మన ఫేస్ కూడా నిర్జీవంగానే ఉంటది. తర్వాత చెవుల దగ్గర కొంచెం ప్రెషర్ అలా నొక్కి పెట్టినాక, మళ్ళీ చెంపల దగ్గరికి రండి. చెంపల దగ్గర కూడా క్లాక్ వైస్ అదే కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు అలా మసాజ్ చేసుకుంటూ మళ్ళీ చెవుల దగ్గర ప్రెషర్ పాయింట్ ఇవ్వండి. తర్వాత నోస్ దగ్గరకొచ్చేసరికి యారో సర్కిల్‌లో అంటే ఈ బొటన వేలు, మిగిలిన వేలు మొత్తం కలిపి ఒక ఫింగర్‌ని విడదీసి ఒక 2 ఫింగర్స్‌తో యారో సర్కిల్‌లో మసాజ్ చేయండి. అంటే అప్‌వర్డ్ డైరెక్షన్. పైకి, కిందకి, పైకి, కిందకి అలా 3 సార్లొచ్చినాక చక్కగా స్కిన్ అంతా లాక్కొచ్చి ఇక్కడ ప్రెషర్ ఇవ్వండి. ఎందుకు స్కిన్ అంతా లాక్కొచ్చి అక్కడ ప్రెషర్ ఇవ్వమంటున్నా అంటే, లూజ్‌గా ఉన్న స్కిన్ టైట్ అవుతదనమాట. అందుకోసం స్కిన్ అంతా లాక్కొచ్చి అక్కడ ప్రెషర్ ఇవ్వమంటున్నాను. తర్వాత ఐస్ దగ్గర జస్ట్ అదే ఒక కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు మసాజ్ చేసుకోండి. మనం ఖచ్చితంగా ఈ మసాజులు జేయాలా? ఖచ్చితంగా జేసుకోవాలి. క్లెన్జర్, టోనర్ మీరు వాడారు అంటే, ఈ మసాజ్ పెట్టి వాడితే మీ స్కిన్ వేరే లెవెల్‌లో ఉంటదనమాట. కలరొస్తారని నేను చెప్పను. ఆరోగ్యంగా ఉండిద్దని నేను జెప్తా. కలర్ రాలేదేంటి నాగలక్ష్మి మేడం అని నాకు ఫోను జేసి నన్నెవ్వరు అడగద్దు. ఓకేనా? కలర్ వస్తారా? రారా? అనేది అసలు నాకు తెలియదు. నేను చెప్పను గూడా. కళ్ళ దగ్గర క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్. క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ రూపంలో ఆహ్, మసాజ్ చేసి జస్ట్ నోస్ దగ్గర నొక్కి పెట్టండి చాలు అంతవరకు. తర్వాత నుదురు దగ్గరకొచ్చేసరికి క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ కరెక్ట్‌గా మనం బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి మసాజ్ చేసుకుంటూ చెవుల దగ్గరకొచ్చి ప్రెషర్ పాయింట్ ఇవ్వండి. ప్రతి ఒక్క దానికి ప్రెషర్ పాయింట్ ఇవ్వాలి. ఎందుకనంటే సెల్స్ యాక్టివ్ అవ్వాలి. అలా మసాజ్ చేసుకొని ఒక 10, 15, 20 మీ ఓపికని బట్టి 15 గాని, 10 గాని, 20 సెకండ్స్ గాని మీరు మసాజ్ చేసుకోవచ్చు. రిపీటెడ్‌గా మసాజ్ చేసుకోవచ్చు. మసాజ్ స్ట్రోక్ గూడా నేను పెద్దగా మీరు గుర్తుపెట్టుకోలేనంత ఏం చెప్పలేదు. జస్ట్ కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు. అలా ఫేస్ మొత్తం మసాజ్ చేసుకుంటే కింద నుంచి పైకెళ్ళాలి. పైనుంచి కిందకి రావద్దు. పైనుంచి కిందకొస్తే స్కిన్ లూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని కింద నుంచి పైకెళ్తే ఒకవేళ లూజ్ అయిన స్కిన్ గూడా టైట్ అవుతదనమాట. అలా మసాజ్ చేసుకొని చాలా మంది చెప్పారు.
ఏమనంటే క్లెన్సర్ టోనర్ వాడేసి నైట్ అంతా ఉంచేస్తామని చెప్పారు. కానీ క్లెన్సర్ టోనర్ అనేది నైట్ అంతా ఫేస్ మీద ఉండద్దు. ఎందుకంటే ఆల్రెడీ క్లెన్జింగ్ అనేది పేరులోనే ఇచ్చేసాడు. క్లెన్జింగ్ అంటే ఏంటి? మనం ఫేస్ ని క్లెన్స్ చేసుకోవాలి. అంతేకాని నైట్ అంతా ఉంచొద్దు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గానీ మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ గానీ, ఒక 1 అవర్ గానీ ఫేస్ మీద ఉంచుకొని తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ గూడా ఎలా? ట్యాప్ దగ్గరికెళ్ళి వాటర్ తీసుకొని మొహం మీద చల్లేసుకొని క్లీన్ చేయొద్దు. అట్లా క్లీన్ చేయొద్దు. మనం ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాం, టిష్యూ పెట్టుకున్నాం దాంట్లో. ఆ టిష్యూతో నీట్‌గా ఫస్ట్ మసాజ్ చేసుకొని, నీట్‌గా ఆ టిష్యూతో వాటర్‌ని క్లీన్ చేసుకోండి. ఆ ఫేస్‌ని క్లీన్ చేసుకోండి. ఆ ఫేస్ క్లీన్ చేసుకున్నాక చూడండి నేను ఇందాక టోనర్ ఉంది అని చెప్పా. టోనర్ ఎలా యూజ్ అవుతది? టోనర్ ఎలా యూజ్ అవుతది? మనం క్లెన్జింగ్ టోనర్ చేసుకున్నప్పుడు క్లెన్జింగ్ ఎలా అయితే హెల్ప్ అవుతదో లోపలికి స్వేద రంధ్రాలన్నీ ఓపెన్ చేసి లోపల ఉన్న డస్ట్ అంతా బయటికి లాగేస్తదనమాట క్లెన్జింగ్. ఆ హాఫ్ అన్ అవర్ టైం ఎందుకనంటే లోపల ఉన్న 7 పొరల్లో ఉన్న డస్ట్‌ని 5 పొరల్లోకి ఎళ్తదని చెప్పాను. 5 పొరల్లో ఉన్న డస్ట్‌ని ఏదైతే మొటిమలు, మచ్చలు ఇలాంటి పింపుల్స్‌కి సంబంధించిన వేర్లుంటాయో ఆ ఆ వేర్లన్నీ బయటికి లాగి మన స్కిన్‌ని సేఫ్ జోన్‌లో ఉంచుతదనమాట. క్లెన్జర్ ఆ పని చేస్తది. టోనర్ ఏం చేస్తదంటే, ఎప్పుడైతే మన ఫేస్ మీద వాటర్ పడతాయో, టోనర్ వెంటనే రియాక్ట్ అవుతది. టోనర్ వెంటనే రియాక్ట్ అయ్యి, మన ఓపెన్ హోల్స్ అన్నీ క్లోజ్ చేస్తది. ఎందుకు ఓపెన్ అవ్వాలి? ఎందుకు క్లోజ్ అవ్వాలి? ఓపెన్ అవ్వకపోతే లోపల ఉన్న డస్ట్ బయటికి రాదు. క్లోజ్ అవ్వకపోతే బయటకొచ్చిన డస్ట్ మళ్ళీ లోపలికెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది గాబట్టి క్లెన్సర్ అనేది హోల్స్ ని ఓపెన్ చేస్తది. టోనర్ అనేది ఓపెన్ హోల్స్ ని క్లోజ్ చేస్తది. క్లోజ్ చేసి స్కిన్ కి pH వాల్యూస్ పెంచి హైడ్రేషన్ గా ఉంచుతదనమాట. అదొకటే కాకుండా చూడండి స్కిన్ ని మన క్లెన్సర్ టోనర్ అనేది అబ్జర్వ్ చేస్తది. ఎందుకు 3 మంత్స్ వాడమన్నానంటే ఇది ఒక స్కిన్ థెరపీ. స్కిన్ థెరపీ అంటే ఇప్పుడు చూడండి మనం హాస్పిటల్స్‌కి వెళ్తాం. హాస్పిటల్స్‌కెళ్ళినప్పుడు హాస్పిటల్స్‌కెళ్ళినప్పుడు ఏం చెప్తారు డాక్టర్లు? అబ్జర్వేషన్ చేయాలి. స్కిన్ థెరపీ ఇవ్వాలి. మీరు 15 రోజులకి రండి, నెలకి రండి, వారానికి రండి అని చెప్పి చెప్తా ఉంటారనమాట డాక్టర్లు. అలాగే మన మన ప్రొడక్ట్స్ గూడా మన స్కిన్ మీద ఒక డాక్టర్ లాగా పనిచేస్తదనమాట. మన సప్లిమెంట్స్ ఎలా అయితే మన బాడీలో ఒక డాక్టర్ లాగా పనిచేస్తున్నాయో, మన ప్రొడక్ట్స్ గూడా స్కిన్ మీద ఒక డాక్టర్ లాగా పనిచేస్తదనమాట. అలాగా టోనరు యూజ్ అవుతది మనకి. క్లెన్సర్ గూడా బాగా యూజ్ అవుతది. ఎన్ని సార్లుకి ఒక రోజు అంటే ఎన్ని రోజులకి ఒకసారి వాడుకోవాలి అనంటే, డైలీ వాడుకోకూడదిది. ఒక వీక్ అంటే 1 వీక్‌లో ఒక 2 టైమ్స్ వాడుకోవచ్చు. లేదంటే 10 డేస్‌లో ఒక 3, 4 టైమ్స్ వాడుకోవచ్చు. మాక్సిమం ఒక 2 టైమ్స్, 3 టైమ్స్. మేడం డైలీ పెట్టొద్దా? ఓకే. పర్లేదు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏందంటే పెట్టినా ఏమంటారు 1 వీక్‌లో బాగా రిజల్ట్ వచ్చిద్ది. కానీ 1 వీక్‌లో 2 టైమ్స్ సరిపోతది. ఎందుకనంటే ఫేషియల్ ఎలాగో ఇది గూడా అంతే. ఓన్లీ క్లెన్సర్, టోనర్ ఉంది గాబట్టి వీక్‌లో 2 టైమ్స్ ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఫేస్‌కి ఒక్కదానికే వాడుకోవాలా. ఫేస్‌కి ఒక్కదానికే కాదు లిప్స్‌కి వాడొచ్చు. ఆ తర్వాతొచ్చేసి హ్యాండ్స్‌కి వాడొచ్చు, లెగ్స్‌కి వాడొచ్చు. బాడీ మాయిశ్చరైజర్ ఎలా అయితే అప్లికేషన్ చేసుకుంటామో, అలాగే క్లెన్సర్, టోనర్ గూడా వాడుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం క్లెన్సర్, టోనర్ పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెసు రేపు మార్నింగ్ మీరు బయటికెళ్ళాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. నేను కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. హ్మ్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్. నిజంగా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్‌లో వెస్టేజ్ ఫార్ములా 9లో నిజంగా నంబర్ ఆఫ్ ప్రొడక్ట్ అని చెప్తాను. చాలా వెంటనే బెస్ట్ రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్ ఏదన్నా ఉంది అనంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. నేను ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఏమని అంటే, వెంటనే రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్ నమ్మద్దు. వెంటనే రిజల్ట్ ఇచ్చే ప్రొడక్ట్ నమ్మద్దు. అదేంటి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వెంటనే రిజల్ట్ ఇస్తుంది. కానీ నమ్మద్దు అన్నారు. మీరు చాలా మంది మౌనిక మేడము బ్యూటీ ట్రైనింగ్ అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుతది. మేడం ఎలాంటి స్కిన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నది అనంటే, ఎక్కువ టాన్ ఉండాలి.
అన్ఈవెన్ గా ఉండాలి, మొద్దుగా ఉండాలి. అలాంటి స్కిన్ వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేసుకునేది మేడం, మీరు గమనించండి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ జెల్ బేస్డ్ అనేది లోపల పొరల్లోకి ఎంటర్ అయ్యి వెంటనే మురికిని లాగేయదు. వెంటనే మురికిని లాగేయాలి అని అంటే వాళ్ళ ఫేస్ మీద ఎక్కువ మురికి పట్టుండాలి, ట్యాన్ పట్టుండాలి, బాగా ట్యాన్ పట్టుండాలి. బాగా ట్యాన్ పట్టుంటే ఏమవుతుందంటే ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం రిమూవ్ అవుతుంది. కానీ దీంట్లో ఏంటంటే లాక్టో బ్లీచ్ కలిసి ఉండడం వల్ల ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు వెంటనే రిజల్ట్ ఇస్తుంది. ఎందుకు వెంటనే రిజల్ట్ ఇస్తుంది? లోపలికి ఏం వెళ్ళదు, పై పొర ఫస్ట్ క్లీన్ చేస్తుంది. ఎందుకు మన లీడర్స్ కి అలా చూపిస్తారు మేడం గారు అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి మనం వేరే వాళ్ళకి చెప్పడానికి, వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం మేడం గారు అలా చూపిస్తారు. కానీ చెడ్డదా అంటే చెడ్డది కాదు, చాలా మంచిది ఆ ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది. కానీ ఫస్ట్ అటెంప్ట్ లో క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరగదు. అందుకే ఎక్కువ ట్యాన్ ఉన్న ఫేస్ ని సెలెక్ట్ చేసుకుంటారు మేడం గారు. అంటే మేడం గారిని చూసి మనం డెమో ఇవ్వాలని బయటికి వెళ్తే బోర్లా పడతాం. ఎక్కడ ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ డెమో ఇవ్వాలి అని అంటే బాగా అనీవెన్ స్కిన్, ఎక్కువ ట్యాన్ పట్టిన స్కిన్, ఎక్కువ మొద్దుబారిపోయిన స్కిన్, ఇలాంటి స్కిన్ ఎక్కడైనా దొరికితే డెమో ఇవ్వచ్చు, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. కానీ న్యాచురల్ గా నార్మల్ గా ఉన్న స్కిన్ మీద డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పనిచేయాలంటే ఒక డే నుంచి 15 డేస్ పడుతుంది లోపల నుంచి వర్క్ అవడానికి. తప్పుగా అనుకోవద్దు లీడర్స్. ఏంది పాజిటివ్ గా మాట్లాడాల్సిన మేడం నెగిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మన ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడేది మనమే. మనం ఇబ్బంది పడద్దు. ఇప్పుడు నన్ను పిలిచారు సారు, పిలిచారు అని అంటే మీకు యూజ్ అవ్వాలి. యూజ్ అవ్వాలంటే యూజ్ అయ్యే విధంగా నేను చెప్పాలి. ఇప్పుడు నెగిటివ్ ఎలా వాడితే నెగిటివ్ గా పనిచేస్తుంది, ఎలా వాడితే పాజిటివ్ గా పనిచేస్తుంది అని నేను మీకు చెప్పలేదు అనుకోండి, మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి ఎలా పడితే అలా వర్క్ చేసుకుంటారు. తర్వాత మీరే ఇబ్బంది పడి కొంతమంది లీడర్స్ వెస్టేజ్ లో ఆగిపోయి ఉన్న వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చిన్న ప్రాబ్లం వస్తే, నాకు ఆ ప్రోడక్ట్ వల్ల ఒక సమస్య వచ్చింది, నేను చేయను వెస్టేజ్ లో అని అనే వాళ్ళని చాలా మందిని విన్నాను. కానీ నేనేమంటానంటే ప్రాపర్ గా ఇంట్రక్షన్ తెలుసుకొని వాడుకుంటే ప్రతి ప్రోడక్ట్ బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. అలాంటి దాంట్లో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒకటి. మనం జెల్ బేస్డ్ ఉంది కాబట్టి కొంచెం, జస్ట్ కొంచెం అప్లికేషన్ చేసుకొని జస్ట్ డాట్స్ లాగా పెట్టేసుకొని లోపలికి మసాజ్ చేసుకోవాలి. సేమ్ నేను ఇందాక ఏ ప్రాసెస్ అయితే చెప్పాను అదే ప్రాసెస్ లో మసాజ్ చేసుకోండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ వాడుకోవాల్సిన ప్రోడక్ట్. కాస్ట్ ఎక్కువ, కానీ దాని పనితనం కూడా చాలా ఎక్కువ. దగ్గర దగ్గర నాకు తెలిసి మేబీ ఒక 7 డేస్ నుంచి మన డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వర్క్ రిజల్ట్ అనేది మనకు కనపడుతూ ఉంటది. లోపలికి వెళ్ళి వర్క్ చేస్తా ఉంటది. ఆ వర్క్ రిజల్ట్ అనేది ఒక 7 డేస్ నుంచి మనకు కనిపిస్తూ ఉంటది. ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ లోపల డస్ట్ ఉంటది. డస్ట్ వేరు, ట్యాన్ వేరు. డస్ట్ అంటే సూక్ష్మ జీవులు, క్రిమిజీవులు. ట్యాన్ అంటే ఎండకి బర్న్ అవ్వడం వల్ల వచ్చే ట్యాన్ అన్నమాట. ఆ డస్ట్ ని, ఆ ట్యాన్ ని రెండింటిని తొలగించడానికి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బాగా వర్క్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మన స్కిన్ హైడ్రేషన్ చేస్తుంది. ఆ తర్వాత స్కిన్ లో ఉన్న మంగు మచ్చలు, మొటెం మచ్చలు, వేర్లు, ఇలాంటి ఆ ఇలాంటివన్నీ బయటికి తీసుకొచ్చుకొని మన స్కిన్ ని ఆరోగ్యంగా ఇస్తుంది అనమాట. చూడండి, తక్కువ ఏజ్ లో ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే స్కిన్ బాగా లూజ్ అవ్వడం వల్ల ఆ ప్రాబ్లమ్ ను కూడా మన డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఖచ్చితంగా తగ్గిస్తుంది అనమాట. 1 or 2 drops తీసుకోండి. తీసుకొని మన స్కిన్ మీద ఒక చిన్న చిన్న డాట్స్ పెట్టండి. డాట్స్ పెట్టినాక ఆ నేను ఎందుకనంటే సింక్ దగ్గరికి వెళ్ళొద్దు, ట్యాప్ దగ్గరికి వెళ్ళొద్దు. మనం ఏం చేస్తామంటే ట్యాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలు ఫేస్ వాష్ లాగా ఫేస్ వాష్ చేసుకుంటే ఆ రిజల్ట్ రాదు. మీరు గమనిస్తే మౌనిక మేడం ని స్ట్రోక్స్ ఇచ్చి ఫేస్ వాష్ చేస్తారు, అంటే మసాజ్ చేస్తారు. నేను ఇందాక ఏ మసాజ్ అయితే చెప్పానో ఆ మసాజ్ మౌనిక మేడం గారు మన బ్యూటీ ట్రైనింగ్ లో మన అందరికి చూపిస్తారనమాట. ఫింగర్స్ తో మెడ దగ్గర నుంచి పైకి మసాజ్ చేసుకుంటూ కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు అలా ఫేస్ మొత్తం కవర్ చేసుకున్నాక నిజంగా ఒక 10-15 seconds ఫేస్ మసాజ్ చేసుకోండి. ఫేస్ మసాజ్ చేస్తే మాత్రమే ఈ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ లోపలికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు చూడండి, కొద్ది కొద్దిగా నీరు జోడించుకోమని ఇచ్చారు. అంటే నేనేం చెప్తున్నా అంటే
వాటర్‌లో డిప్ చేసుకొని మసాజ్ చేయండి. వాటర్‌లో డిప్ చేసుకొని మసాజ్ చేయండి. అంటే జెల్ బేస్డ్ గాబట్టి త్వరగా ఆరిపోయిద్ది. త్వరగా ఆరిపోయినప్పుడు మీరు మసాజ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. వాటర్‌లో డిప్ చేసుకొని మసాజ్ చేయండి. చక్కగా పాజిటివ్‌గా వైబ్రేషన్ ఒస్తది. మంచి రిజల్ట్ ఒస్తదనమాట. మసాజ్ చేసుకొని ఒక 2, 3 సెకండ్స్ అలా వదిలేయండి. వదిలేయండి. స్కిన్ మీద డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వదిలేయండి. ఒక 2, 3 సెకండ్స్ అయినా పర్లేదు. ఒక 5 సెకండ్స్ అయినా పర్లేదు. అలా వదిలేసినాక చిన్నగా మళ్ళీ సింక్ దగ్గరికెళ్ళి వాటర్ అమాంతంగా ఫేస్ మీద పోయకుండా ఏదైతే టిష్యూ ఉందో ఆ టిష్యూతో క్లీన్ చేసుకోండి. అయిపోయినాక క్లీన్ చేసుకున్నాం. మనం ఏం చేస్తాం? ఒక మొద్దు టవల్ తీసుకొని మన బాడీని ఎలా అయితే ఆహ్, స్వెట్‌ని తుడవడానికి ట్రై చేస్తామో, అలాగే ఫేస్ మీద కూడా అలాగే ట్రై చేస్తాం మనం. కానీ చూడండి మొద్దు టవల్ వాడడం వల్ల ఫేస్ డ్యామేజ్ అవుతది. అలా వాడొద్దు. మొద్దు టవల్ వాడకుండా నార్మల్ టవల్ తీసుకొని మెత్తటి టవల్, టర్కీ టవల్ అంటారు కదా! అలాంటి మెత్తటి క్లాత్ ఏదో ఒకటి తీసుకొని ఫేస్ మీద జస్ట్ టచ్ చేయండి. అంటే మన చేత్తో స్వెట్టొచ్చినప్పుడు కర్చీఫ్ తీసుకొని ఎలా ఇట్లా, ఇట్లా చిన్నగా అద్దుకుంటాం. మనం మేకప్ వేసుకున్నప్పుడు గానీ, పౌడర్ రాసుకున్నప్పుడు గానీ, రెడీ అయినప్పుడు గానీ, తుడుచుకోకుండా ఎలా అయితే అద్దుకుంటామో, అలా ట్యాప్ చేసుకోండి ఫేస్ మీద. ఏది మెత్తటి క్లాత్ తీసుకోండి. రఫ్ క్లాత్ అస్సలు తీసుకోవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏమని, స్కిన్ బాడీ కంటే గూడా 7 రెట్లు సెన్సిటివ్‌గా ఉంటదని. అలాగ మెత్తటి క్లాత్ తీసుకొని రబ్ చే అదే ట్యాప్ చేసి తుడుచుకోండి నీట్‌గా. తర్వాత ఆరంచినాక మనం ఇప్పుడు బయటికెళ్ళాలి. మనకి మాయిశ్చరైజర్ గావాలి బాడీ మీద. మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు మన మాయిశ్చరైజరు. పొద్దున వాడొచ్చు, మధ్యాహ్నం వాడొచ్చు, నైట్ వాడుకోవచ్చు. ఎలా అయినా వాడుకోవచ్చు. మాయిశ్చరైజర్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే చెప్పాను మ్యాంగో బటర్ కలిసిందని. మ్యాంగో బటర్‌తో పాటు షియా బటర్ కలిసుంటది. మన పాతకాలం వాళ్ళని చూసుకుంటే వెన్నపూస వాడుకునేవాళ్ళు మన అమ్మమ్మలు, తాతయ్యలు. వెన్నపూసలు వాడుకునేసరికి వాళ్ళ స్కిన్ను చాలా ఆరోగ్యంగా, చాలా హెల్తీగా, చాలా అందంగా గూడా కనిపించేవాళ్ళు. నాజూగ్గా, అందంగా కనిపించేవాళ్ళు. ఎందుకు అనంటే, అంత అందంగా ఎందుకు కనిపిస్తారనంటే, వాళ్ళ సీక్రెట్ వచ్చేసి వెన్నపూస. మన వాళ్ళు ఇప్పుడు వెన్నపూస పూసుకోమంటే పూసుకోం మనం. ఎందుకనంటే జిడ్డు జిడ్డుగా ఉంటదని జెప్పి అంటాము. కానీ ఆ జిడ్డు జిడ్డుగా ఉండే తేమతనం మన స్కిన్‌కి చాలా హెల్ప్ అవుతది. అలాగే మన మాయిశ్చరైజర్ గూడా కొంచెం డ్రై అయ్యే డ్రై అయ్యేసరికి టైం పడతది. జిడ్డు జిడ్డుగా ఉంటది. దాంట్లో ఆలివ్ ఆయిల్ కలుపుతారు. తర్వాత షియా బటర్ కలుపుతారు. మ్యాంగో బటర్ కలుపుతారు. ఈ 3 ఏం చేస్తాయనంటే, మన బాడీలో ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేస్తాయి. అదేంటి మాయిశ్చరైజర్ ట్యాన్ రిమూవ్ చేయడం ఏంటి అనంటే, నేను చాలా మంది దగ్గర రిజల్ట్ తీసుకున్నాను. మేడం చాలా నల్లగా ఉన్నాం మేడం. మాయిశ్చరైజర్ వాడడం వల్ల కొంచెం కలర్ వచ్చాము. ఇందాక నేను చెప్పాను కలర్ రాదు అని. ఈ మాయిశ్చరైజర్ వాడడం వల్ల మీ ఒరిజినల్ కలర్ మీరు ఇంతకుముందు ఏ కలర్‌లో అయితే ఉన్నారో, ఆ కలర్‌ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తది. ట్యాన్‌ని రిమూవ్ చేస్తది. కళ్ళ కింద ఉన్న నలుపుని పోగొడతది. మెడ చుట్టూ ఉన్న నలుపుని పోగొడతది. ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తదనమాట. మాయిశ్చరైజరు చూడండి ఏదైనా సరే ఒక క్రీమ్ అప్లికేషన్ చేసినప్పుడు ఒక 2, 3 సెకండ్స్ టైమ్ ఇవ్వండి దానికి. లోపలికి వెళ్లి లోపలికి వెళ్లి ఒక లేయర్ లాగా పరుచుకోవడానికి ఒక 2, 3 సెకండ్స్ టైమ్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి అనంటే క్రీమ్ మీద క్రీమ్, క్రీమ్ మీద క్రీమ్ పెడతాము. కుప్పలు కుప్పలుగా లోపలికెళ్లి కూర్చునిద్ది. ఏది వర్క్ అవ్వాలో, ఏది వర్క్ అవ్వద్దో ఏది అర్థం కాదనమాట. కాబట్టి ఒక మాయిశ్చరైజర్ రాసుకోండి. 2, 3 మినిట్స్ టైమ్ ఇవ్వండి. వదిలేయండి. ఆరనివ్వండి మాయిశ్చరైజర్‌ని. ఆరనిచ్చినాక యాక్చువల్‌గా నేను యూత్ లగ్జరు చాలా మందికి చెప్తాను. ఎందుకు యూత్ లగ్జర్ చెప్తాను అనంటే, చాలా మంది పొల్యూషన్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల 20 ఏళ్ల వాళ్ళు గూడా పాపం 30 ఏళ్ల వాళ్ళలాగా కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి 30+ వాళ్ళకి యూత్ లగ్జర్ నేను ప్రమోట్ జేస్తాను. మాయిశ్చరైజర్ వాడినాక యూత్ లగ్జర్ వాడొచ్చు. ఎక్సలెంట్‌గా పనిజేస్తది. యూత్ లగ్జర్ వాడినాక ఆప్షన్ అండి. అది కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే లేదు. తర్వాత మై ఫేవరెట్ నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే లైట్నింగ్ క్రీమ్. లైట్నింగ్ క్రీమ్ అసలెందుకు నేను చెప్తాను ఇష్టమైన ప్రొడక్ట్ అంటే యాక్చువల్‌గా అష్యూర్ ప్రొడక్ట్ ఏది గూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సెట్ అవ్వదు. కానీ లైట్నింగ్ క్రీము చాలా మందికి సెట్ అయింది. నేను చాలా మందికి లైట్నింగ్ క్రీమ్ ప్రమోట్ జేస్తాను. చాలా బాగా సెట్ అవుతది. చూడండి దీంట్లో చూస్తే పొమోగ్రానేట్, యూలిఫ్ట్, కలబంద, విటమిన్ ఇ.
ఎస్‌పీఎఫ్ 15 గూడా ఉంది దీంట్లో. చూడండి విటమిన్ ఇ అనేది అన్నిట్లో ఉంటది. చర్మాన్ని బాగా కాపాడుతదనమాట. కానీ అది ఎలా వాడాలో తెలియకపోతే చర్మాన్ని కాపాడే విధానం గూడా తెలీదనమాట. ఇది మనం ఎలా అయితే ఫెయిర్ అండ్ లవ్లీ అప్లికేషన్ చేసుకుంటామో చాలా వరకు ఇప్పుడు మొన్నటి వరకు అందరం ఫెయిర్ అండ్ లవ్లీ వాడిన వాళ్ళమే గదా! ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా అయితే అప్లికేషన్ చేసుకుంటామో, మాయిశ్చరైజర్ రాసుకున్నాక ఒక 2, 3 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి ఈ ఈ లైట్నింగ్ క్రీమ్ అనేది అప్లికేషన్ జేసుకోవాలి. ఈ లైట్నింగ్ క్రీమ్ అప్లికేషన్ చేసినాక మళ్ళీ 2, 3 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ క్రీమ్ అనేది లోపలికి వెళ్ళాలి. ఈ లైట్నింగ్ క్రీమ్ అనేది దగ్గర దగ్గర 6 పొరల్లోకెళ్ళిపోయిద్ది. ఎందుకు అనంటే చాలా సాఫ్ట్ స్ట్రక్చర్‌లో ఉంటది. పొమోగ్రానైట్ లిక్విడ్ ఉంటది దీంట్లో. ఆ పొమోగ్రానైట్ లిక్విడ్ వల్ల చర్మం లోపలికి 6 పొరల్లోకి వెళ్ళిపోయి దీనికి ఏ పేరు లైట్నింగ్ అనే పేరు వచ్చింది. ఎందుకు పెట్టారో నాకు తెలీదు గానీ, నిజంగానే ఫేస్‌ని లైట్నింగ్‌గా చేస్తదనమాట. చాలా ఫేస్ మీద చాలా హెల్ప్ అవుతది మనకి. చాలా బావుంటది ఈ ప్రొడక్టు. ప్రతి ఒక్కళ్ళు దగ్గర దగ్గర 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరూ వాడుకోవచ్చు. కానీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాడుకోవాలంటే కొంచెం వాడొచ్చా? వాడొద్దా? వాళ్ళ స్కిన్ ఎలా ఉంటదో తెలుసుకొని ప్రమోట్ చేయండి. తెలియకుండా ప్రమోట్ చేస్తే ఏందంటే అష్యూర్ ప్రొడక్ట్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సెట్ అవ్వదు. సెట్ అవ్వదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. కాకపోతే గ్లోనెస్ కూడా రాదు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. కానీ స్కిన్ టోన్‌ని బట్టి, చర్మం యొక్క విధానాన్ని బట్టి గ్లో వస్తది. ఈ ప్రొడక్ట్ నాకు చాలా, చాలా బావుంటది. చాలా బాగా సెట్ అయిందనమాట ఈ ప్రొడక్ట్ నాకు. నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ అష్యూర్ ప్రొడక్ట్‌లో ఏదైనా ఉంది అనంటే లైట్నింగ్ క్రీమ్ నేను ఖచ్చితంగా చెప్తాననమాట. ఎందుకనంటే కొంతమంది పాపం బడ్జెట్‌లో బ్రైట్నింగ్ క్రీమ్ తీసుకోలేకపోతున్నారు. తీసుకోలేని వాళ్ళ కోసం వాళ్ళ స్కిన్ ఏ టైపో తెలుసుకొని, ఆ స్కిన్ టైప్‌కి ఈ ప్రొడక్ట్ సెట్ అయిద్దా లేదా తెలుసుకొని, వాళ్ళకి రిజల్ట్ వచ్చిద్దో రాదో తెలుసుకొని గనక మనం ఇవ్వగలిగితే నెలకు 1 కాదు, నెలకి 2, 3 తీసుకొని వాడతారు వాళ్ళు. ఎందుకంటే డే రాసుకోవచ్చు, నైట్ రాసుకోవచ్చు. నైట్ క్రీమ్ లాగా పనిచేస్తది. డే క్రీమ్ లాగా పనిచేస్తది. మనం ఆల్రెడీ నైట్ క్రీమ్ ఇస్తాం చాలా మందికి. నైట్ క్రీమ్ ప్లేస్‌లో ఈ క్రీమ్ వాడినా గాని బెస్ట్ రిజల్టే వచ్చిద్దనమాట. 30+ వాళ్ళకి మాత్రం కొన్ని నైట్ క్రీమ్స్ ప్రిఫర్ చేయాల్సొస్తది. 35 30 కాదు 35+ వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ బ్రైట్నింగ్ క్రీమ్. బ్రైట్నింగ్ క్రీమ్. అసలు ఈ క్రీమ్ చూడంగాల్నే చాలా మందికి భయమేస్తది. మన హస్బెండ్‌ని అడిగి కొనుక్కోవాలన్నా గాని చాలా భయపడతాం. కానీ నిజంగా ఈ క్రీమ్ చేసే గొప్పతనం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళం ఖచ్చితంగా వాడుకుంటాం అనమాట. ఈ క్రీమ్ ఏం చేస్తది? నేనిందాక 6 పొరలన్నాను, 5 పొరలన్నాను. అన్ని పొరల్లోకెళ్తదనన్నాను. కానీ మీరు మీరు గమనిస్తే మీరు ఎప్పుడైనా పొలాలది జూమ్ గాని, ట్రైనింగ్‌కి గాని ఎళ్ళుంటే ఆక్వాజెల్ అని ఒక ప్రొడక్ట్ ఉంటది. ఆక్వాజెల్ ఏం చేస్తది అనంటే, మనం భూమిలో చల్లంగానే ఒక లేయర్ లాగా ఎలా పరుచుకునిద్దో, బ్రైట్నింగ్ క్రీమ్ గూడా ఒక లేయర్ లాగా పై లేయర్ నుంచి పరుచుకుంటూ లోపలికి వెళ్తది. పరుచుకుంటూ లోపలికి వెళ్లి ఏం చేస్తది? గ్లోనెస్ తీసుకొస్తది. పింపుల్స్‌ని తొలగిస్తది. మంగు మచ్చలను తొలగిస్తది. రెడ్ పింపుల్స్ ఉంటాయి. అవి తొలగిస్తది. అన్‌ఈవెన్ స్కిన్‌ని తొలగిస్తది. ఓపెన్ హోల్స్‌ని క్లోజ్ చేస్తది. అవసరమైనప్పుడు ఓపెన్ చేస్తది. స్కిన్ తేమ తత్వాన్ని కలిగుండేలాగా చేస్తది. స్కిన్ డ్రై అయితే ఎక్కువ సమస్యలొస్తాయి. అలాంటి సమస్యలు రాకుండా స్కిన్ను తేమ తత్వంతో అంటే పొడి బారిపోకుండా తడిగా ఉండేటట్టు ఖచ్చితంగా మన హైడ్రేషన్ రిలీజ్ చేసి హైడ్రేషన్‌గా మన క్రీమ్ అనేది మన స్కిన్‌ని హెల్ప్ అవుతదనమాట. ఫస్ట్ లేయర్ నుంచి లాస్ట్ లేయర్ వరకు పరుచుకునిద్ది. అన్ని క్రీములు లాస్ట్ లేయర్ నుంచి పై లేయర్‌కొస్తాయి. మన క్రీము ఎందుకు ఇది వాడగానే 10 డేస్ లోపలే, 1 వీక్ లోపలే రిజల్ట్ ఎందుకొస్తది అనంటే, ఫస్ట్ లేయర్ నుంచే క్లీనప్ చేసుకుంటూ అడుగుకెళ్తది. అడుగుకెళ్ళినాక పర్మనెంట్‌గా అడుగు లేయర్‌లో సెటిల్ అయ్యి, మళ్ళీ పైనుంచి సెటిల్ చేసుకుంటూ స్కిన్‌ని రిపేర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తదనమాట. స్కిన్ థెరపీ అంటే స్కిన్‌ని రిపేర్ సిస్టమ్ స్టార్ట్ జేసి అబ్జర్వేషన్‌లో పెట్టుకునిద్ది స్కిన్‌ని. అంటే ఎక్కడ ఏ పింపుల్ ఉంది? ఎక్కడ ఏ మచ్చుంది? ఎక్కడ నేను వర్క్ చేయాలి? ఎక్కడ నేను వర్క్ చేయాలి? అని మొత్తం అబ్జర్వ్ జేసుకొని ఖచ్చితంగా నెల నుంచి 3 నెలల లోపల బెస్ట్ రిజల్ట్ ఈ బాటిల్ అయిపోయే లోపల బెస్ట్ రిజల్ట్ ఒస్తది. మేబీ ఒకవేళ కొంతమందికి రిజల్ట్ రాకపోతే వాళ్ళ స్కిన్ను అంత డ్యామేజ్‌లో ఉందన్నమాట లోపల నుంచి. కానీ డైరెక్ట్‌గా కస్టమర్‌కి మీ స్కిన్ డ్యామేజ్ అయిందని మనం చెప్పలేం గాబట్టి మనం ఏం చెప్పి ఈ ప్రొడక్ట్ వాళ్ళకివ్వాలి అనంటే,
మేడం యాక్చువల్‌గా మేము ఒక బ్యూటీషియన్‌ని కనుక్కున్నాము. ఇది ఒక బాటిల్ వర్క్ అవ్వకపోతే లోపల నుంచి వర్క్ అవుతున్నట్టు అర్థం అంట మేడం. ఇంకొక బాటిల్ తీసుకోండి అని చెప్పి ప్రిఫర్ చేయొచ్చు. ఇంకోటేందంటే చాలా మంది ఇది 2200 ఉందని చెప్పి చాలా వెనక్కి తగ్గుతారు. చూడండి ఫస్ట్ కస్టమర్‌కి ఫస్ట్ సారి ఏదో ఒకటి చెప్తే తీసుకుంటారు. ఎందుకనంటే మీరు అందంగా కనిపిస్తారు. అది మేడం, ఇది మేడం అని చెప్తే తీసుకుంటారు. తర్వాత మనం చాలా కష్టపడి సీఎన్సీలో ఉంచుతాం మన లీడర్స్‌ని. ఆ సీఎన్సీలో ఉన్నప్పుడు సీఎన్సీ లాస్ట్ వోచర్‌లో చాలా మంది ఏం చేస్తారంటే ఆయిలు, పేస్టులు, సోపులు ఇవి కొనుక్కుంటారు. యాక్చువల్‌గా అవి ఎలా అయినా కొనుక్కోవచ్చు. ఎందుకంటే అవి నిత్యావసర సరుకులు కాబట్టి మనం ఎలా అయినా ఆ ప్రొడక్ట్ వద్దనుకున్నా పర్చేస్ చేస్తాం. కానీ ఈ ప్రొడక్ట్ అనేది మనం పర్చేస్ చెయ్యం గాబట్టి, ఈ ప్రొడక్ట్‌ని ఆ వోచర్‌లో తీసుకునే అవకాశం ఎక్కువగా యూజ్ చేసుకోండి. నేనైతే అలాగే తీసుకుంటా. ఎందుకనంటే ఇంత డబ్బులు పెట్టి కొనాలంటే ఎంత ఉన్నా గాని ప్రాణం అవ్వదు. కాబట్టి నేను ఫస్ట్ ఒక నెల కొనుక్కుంటాను. అది అయిపోయే లోపల 5 నెలలు కంప్లీట్ అవుతది. 3 నెలలు ఖచ్చితంగా వస్తది. నాలుగో నెల ఖచ్చితంగా అప్పటి వరకు ఖచ్చితంగా చిన్న చిన్న డ్రాప్ ఎక్కువ అవసరం లేదండి. చిన్న ఎంత గురిగింజ అంత తీసుకొని వాడుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ అవసరం లేదు. పించ్ ఆఫ్ చాలు. ఆ పించ్ ఆఫ్ ఖచ్చితంగా చాలా మందంటారు 3 నెలలు వచ్చిద్దంటారు. నాకు ఖచ్చితంగా 4.5 నెలల దాకా వచ్చిద్ది. ఆ 4.5 నెల అయిపోంగానే నాకు వోచర్ వచ్చిద్ది. నేను ఆ వోచర్‌లో మళ్ళీ ఈ ప్రొడక్ట్‌ని పిక్ చేసుకుంటా. ఈ ప్రొడక్ట్ పిక్ చేసుకుంటా ఎందుకు పిక్ చేసుకొని ఎందుకు వాడుకోవాలంటే యాస్ ఎ లీడర్‌గా మనమే ఈ ప్రొడక్ట్‌ని అవాయిడ్ జేస్తే కస్టమర్‌లకి మనం చెప్పే అవకాశం చాలా తక్కువనమాట. చెప్పలేం. ధైర్యం సరిపోదు. ఏ ప్రొడక్ట్ అయినా మనం వాడితేనే ధైర్యంగా కస్టమర్‌కి చెప్పగలుగుతాం. రివ్యూలు ఇవ్వగలుగుతాం. మనం చెప్పలేదు, మనం ఇవ్వలేదంటే మన మాటల్లో వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళు తీసుకోవడం కోసం గూడా వెనక్కి తగ్గుతారు. కానీ ప్రతి ప్రొడక్ట్ కష్టం అనుకోకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ అని తప్పుగా అవగాహన చేసుకోవద్దండి. మంచి హెల్త్ ప్రొడక్ట్, బ్యూటీ ప్రొడక్ట్, స్కిన్ కేర్ ఎక్కడైనా ఉంది అనంటే మన వెస్టేజ్‌లో ఖచ్చితంగా ఉంది. జెంట్స్ ఆర్ లేడీస్ ఎవ్వరైనా వాడొచ్చు. థర్డ్ జెండర్‌లు గూడా వాడుకోవచ్చనమాట. ఇబ్బందేం లేదు. ఇది చేసే పని అది. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి అబ్జర్వేషన్‌లో పెట్టుకొని స్కిన్‌ని హోల్స్‌ని ఓపెన్ చేస్తూ, క్లోజ్ చేస్తూ, ఓపెన్ చేస్తూ, క్లోజ్ చేస్తూ ఈ బ్రైట్నింగ్ క్రీమ్ అనేది వర్క్ అవుతుంది. ఎక్సలెంట్ రిజల్ట్ వస్తది. ప్రతి ఒక్క స్కిన్ మీద రిజల్ట్ అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్‌గా వస్తది. అలాగే మన లీడర్స్ ఏం చేస్తారంటే ఒకవేళ పాయింట్లు తప్పుగా అనుకోవద్దు లీడర్స్ నేను చెప్తున్నానని. మనం ఇది చేస్తే మన కస్టమర్ మనకి దూరం అయిపోతారు కాబట్టి చెబుతున్నా. ఏం చేస్తారంటే చాలా మంది 18 సంవత్సరాలు నిండని వాళ్ళకి బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తున్నారు. ఇవ్వద్దు. దయచేసి ఇవ్వద్దు. ఎందుకు అనంటే 18 సంవత్సరాలు దాటని వాళ్ళకి బ్రైట్నింగ్ క్రీమ్ వాడిస్తే పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకనంటే వాళ్ళ స్కిన్ ఆల్రెడీ నేచురల్‌గా ఉంటది. మనం వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లా. వాళ్ళకి ఇంకా ఇవ్వాలి, మనకు పాయింట్లు రావాలంటే అష్యూర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. అవి ఇవ్వండి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం ఫార్ములా 9కెళ్ళండి. ఇబ్బంది లేదు. ఫార్ములా 9 తీసుకెళ్ళి 18 సంవత్సరాల లోపల పిల్లలకి అస్సలివ్వద్దు. సైడ్ ఎఫెక్ట్స్ కాదు. అంటే బ్రైట్నింగ్ క్రీమ్ ఆపితే ఆ పింపుల్స్ పోతాయి గానీ, 2,500 పెట్టి మనం కొనిపిచ్చి, వాళ్ళ చేత వాడిపిచ్చి, వాళ్ళ ఫేస్ మీద పింపుల్స్ వస్తే, వాళ్ళు మనల్ని అవాయిడ్ జేస్తారు. "నువ్వు గాంగా తెచ్చావమ్మా గొప్ప ప్రొడక్టు" అని. మన ప్రొడక్ట్ నిజంగా గొప్పదని మనందరికీ తెలుసు. వాడే ప్రతి లీటర్‌కి తెలుసు. కానీ ఆ గొప్పతనాన్ని మనం అవమానించొద్దు. అవకాశంగా తీసుకోవద్దు. ఎక్కడ ఏ ప్రొడక్ట్ యూజ్ అవుతదో తెలుసుకోండి. అక్కడ వాళ్ళకి ఆ ప్రొడక్ట్ ఇవ్వండి. ఆ ప్రొడక్ట్ ఇచ్చి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ మనం జూపిస్తే, ఆ కస్టమర్ అది మనతో లైఫ్ లాంగ్ నడుస్తారు. ఓకేనా? తర్వాతొచ్చేసి ఎస్‌పీఎఫ్ 50. ఎస్‌పీఎఫ్ 50. ఎస్‌పీఎఫ్ 50 ఎండాకాలంలో బాగా హెల్ప్ అవుతదనమాట. చూడండి, ఎండాకాలంలో బాగా ఎందుకు హెల్ప్ అవుతది అనంటే, నేనిందాక ఆల్రెడీ చెప్పాను. యూఏవీ కిరణాలు, యూయూవీ కిరణాలు. యూఈవీ కిరణాలు ఏం జేస్తాయి? యూఏవీ కిరణాలు ఏం జేస్తాయి? యూ యూఏవీ కిరణాలు ఏం జేస్తాయి అనంటే, స్కిన్ పైన చర్మాన్ని బర్న్ జేస్తాయి. అంటే మంట పుట్టిస్తాయంట. మంట పుట్టిచ్చి టాన్‌ని క్రియేట్ జేస్తాయి. మంట మంట అనేది తగ్గిపోయిద్ది. కానీ టాన్ అనేది తగ్గదనమాట. యూవీ కిరణాలు ఏం జేస్తాయంటే, స్కిన్ లోపల 7 పొరల్లోకెళ్ళిపోతాయి. మనం ఏం ప్రొటెక్షన్ ఇవ్వం గదా! ప్రొటెక్షన్ ఇవ్వం గాబట్టి, స్కిన్ను 7 పొరల్లోకెళ్ళిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ జేస్తాయన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్సు?
మనకు అసలు మంగు మచ్చలు ఎందుకు తయారవుతున్నాయి, మొటిమలు ఎందుకు తయారవుతున్నాయి, ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఎవరు అబ్జర్వ్ చేయాల. ఎందుకు తయారవుతున్నాయి అంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల, ఎండలో ఎక్కువ తిరగడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి లోపల నుంచి ఆ మంగు మచ్చలు, ఆ మొటిమలు ఇవన్నీ తయారవుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఇది ఎలా వాడాలి, అసలు ఎందుకు వాడాలి? బయట ఎస్పీఎఫ్లు కూడా వాడుకోవచ్చు కదా. బయట ఎస్పీఎఫ్ కూడా వాడుకోవచ్చు. బయట ఎస్పీఎఫ్ లో ఇలాంటి ఫ్రూట్స్, ఆకులు, కరెక్ట్ గా హైడ్రేషన్ క్రీమ్స్ ఇవన్నీ ఆ కలపరు. ఎందుకు కలపరు అని అంటే వాళ్ళకి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, తర్వాత వాళ్ళకి బార్కి ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ కలపరు. కానీ మన ప్రోడక్ట్ లో ఫ్రూట్స్, ఆకులు, లీవ్స్, తర్వాత వచ్చేసి ఫ్లవర్స్ అన్ని కలుపుతారు కాబట్టి బెస్ట్ గా మనకి వర్క్ అవుతుంది. అంతేకాకుండా యుఏవి కిరణాల మీద, యువి కిరణాల మీద ఫైట్ చేసే కొన్ని రకాల విటమిన్ లెవెల్స్, ఆయిల్స్ మన మన ఎస్పీఎఫ్ లో కలుపుతాయి అనమాట. ఈ పోస్టర్ లో ఉండేయే కాదు, ఈ పోస్టర్ లో లేని ప్రొడక్ట్స్ కూడా దీంట్లో చాలా కలుపుతారు. ఎందుకంటే అన్ని మెన్షన్ చేయరండి కంపెనీ వాళ్ళు, కొన్నే మెన్షన్ చేస్తారు. అంటే అన్ని మెన్షన్ చేయడానికి అంత టైం వాళ్ళకు ఉండదు కాబట్టి కొన్నే మెన్షన్ చేస్తారు. ఇది చూడండి, ఈ మొక్క గమనిస్తే ఒక పువ్వు జాతిని చూపించాడు. ఆ పువ్వు ఏంటి అని అంటే సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్ ఫ్లవర్ ఎలా ఉంటదో ఈ ఫ్లవర్ ఒక చిన్న చామంతి లాగా కనిపిస్తది. ఈ చామంతిని ఆయిల్ రూపంలో మన ఎస్పీఎఫ్ లో పెడతారు. ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. అయితే ఇది ఎలా వాడాలి? చాలా మంది అంటారు, మేము ఎస్పీఎఫ్ వాడితే నల్లగా అయిపోయాం మేడం, అది ఎందుకో పడట్లేదు నాకు, బయట ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుకుంటాను మేడం అని చాలా మంది చెప్తారు. ఎందుకు పడట్లేదు, ఎలా వాడుతున్నారు నేను చెప్తా చూడండి. ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకున్నాం, తర్వాత లైట్నింగ్ క్రీము, బ్రైట్నింగ్ క్రీము, ఇంకొకటి ఏదో ఒకటి అశుద్ధ ప్రోడక్ట్ ఏదో ఒకటి రాసుకున్నాం. రాసుకున్నాక టైం 2-3 సెకండ్స్ టైం ఇవ్వకుండా వెంటనే ఎస్పీఎఫ్ అప్లికేషన్ చేస్తున్నాం. ఎస్పీఎఫ్ అప్లికేషన్ చేసి దాని మీద పౌడర్ రాసేసుకొని, అలవాటు ఉన్న పౌడర్ రాసేసుకొని స్కార్ఫ్ కట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నాం. అంతేనా? అంతమించి ఇంకేమైనా చేస్తున్నామా? అంతే, ఖచ్చితంగా ప్రతి అమ్మాయి చేసే పని అది. కానీ నేనేమంటానంటే ఎస్పీఎఫ్ ఎలా వాడాలి? ఎస్పీఎఫ్ మనం బయటికి వెళ్తున్నాము అనగా హాఫ్-అన్-అవర్ ముందు వాడుకోవాలి. ఎందుకనంటే మన ప్రోడక్ట్ లో కెమికల్ లేదు, వెంటనే రియాక్ట్ అవ్వదు. ఎలా రియాక్ట్ అవుతుంది కెమికల్ లేనప్పుడు? కెమికల్ ఉంటే వెంటనే రియాక్ట్ అవుతుంది. మన ప్రొడక్ట్స్ ఏవైనా సరే 10 డేస్ అబోవ్ లో పని చేస్తే గానీ 10 డేస్ బిలో లో పని చెయ్యవు అవి. కానీ మనం ఏమనుకుంటాం, మన మీద వర్క్ అవ్వలేదు, మన మీద వర్క్ అవ్వలేదు, మన మీద వర్క్ అవ్వలేదు అని భయపడతాం. భయపడి వేరే వాళ్ళకి చెప్పడం కూడా మానేస్తాం అనమాట. కానీ మనము ఈ ఎస్పీఎఫ్ కి వాడినాక హాఫ్-అన్-అవర్ ఇంట్లో వెయిట్ చేయండి. అంటే మీరు బయటికి వెళ్ళే హాఫ్-అన్-అవర్ ముందర దీన్ని అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకొని మీరు స్కార్ఫ్ కట్టుకుంటారో ఇంకేమైనా కట్టుకోకుండా వెళ్తారో అది మీ ఇష్టం. హాఫ్-అన్-అవర్ మనం బయటికి వెళ్ళి హాఫ్-అన్-అవర్ ముందు అప్లికేషన్ చేసుకోండి. ఏ ఫేస్ కూడా బ్లాక్ రాదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఏ ఫేస్ కూడా బ్లాక్ అవ్వదు. తర్వాత పింపుల్స్ రావు, తర్వాత మంగు మచ్చలు రావు. మంగు మచ్చలు, పింపుల్స్ కూడా తగ్గించే గుణము బ్రైట్నింగ్ క్రీమ్ కి, ఎస్పీఎఫ్ కి చాలా చక్కగా ఉందన్నమాట. ఎస్పీఎఫ్ కూడా 7 పొరల్లోకి వెళ్తుంది, 7 పొరల్లో ఉన్న ట్యాన్ బయటికి తీసుకొస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది. తర్వాత ఇది ఎండాకాలం, కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. అది యాక్చువల్గా ఎస్పీఎఫ్ ఏంటంటే 4.5 అవర్స్ పని చేస్తుంది అనమాట. 4.5 అవర్ పని చేసినప్పుడు బానే వర్క్ ఉంది కదా, ఇంకా ఎందుకు అని మనం అనుకుంటాం. కానీ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు 2.5 అవర్ మాత్రమే పనిచేస్తుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎండాకాలంలో ఎస్పీఎఫ్ క్యారీ చేయాలి. మీరు ఫేస్ వాష్ చేసుకోవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. 2.5 అవర్ తర్వాత, అంటే మేబీ 2 అవర్స్ తర్వాత, 2.5 అవర్స్ తర్వాత అయినా మీరు ఎస్పీఎఫ్ ని ఫేస్ మీద అప్లికేషన్ చేసుకోవాలి. మేడం ఇందాకేమో హాఫ్-అన్-అవర్ ముందు బయటికి వెళ్ళి హాఫ్-అన్-అవర్ ముందు అప్లికేషన్ చేసుకోమన్నారు, మళ్ళీ ఇప్పుడే ఎండలో తిరుగుతున్నా కానీ అలాగే అప్లికేషన్ చేసుకోమన్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అలా ఏం ఆలోచించద్దు, నేను చెప్తా దానికి రీజన్ కూడా. యాక్చువల్ గా గ్యారంటీగా మినిమం గ్యారంటీ 3 అవర్స్ ఫేస్ మీద ఎస్పీఎఫ్ ఉంటుంది. కానీ నేనేం చెప్పాను, 2.5 అవర్ అని చెప్పాను. 2.5 అవర్ తర్వాత మనం ఎస్పీఎఫ్ మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటే లోపలికి వెళ్ళడానికి హాఫ్-అన్-అవర్ టైం పడుతుంది. ఈ లోపల ఈ పొర లోపల ఆల్రెడీ మనకి ఎస్పీఎఫ్ ఉంది. అది అది క్లియర్ అయ్యే లోపల ఈ ఎస్పీఎఫ్ అనేది ఫేస్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి అది క్లియర్ అవ్వడానికి హాఫ్-అన్-అవర్ పడుతుంది, ఇది ఎంటర్ అవ్వడానికి హాఫ్-అన్-అవర్ పడుతుంది. మీ హాఫ్-అన్-అవర్ బ్యాలెన్స్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. అందుకే బయటికి వెళ్ళి హాఫ్-అన్-అవర్ ముందు అప్లికేషన్ చేసుకోండి. ఎస్పీఎఫ్ కూడా డెమో చేయించవచ్చు. ఎలా డెమో అంటే ఆ బయట బయట ఎస్పీఎఫ్ తీసుకురండి, మన ఎస్పీఎఫ్ తీసుకోండి. ఒక బనానా గానీ, ఒక బ్రెడ్ గానీ,
బాగా ఎండుండాలి. నేను చెప్తున్నా బాగా ఎండుంటే మాత్రమే దాని రిజల్ట్ మీకు కనపడతది. లేతే కనపడదు. ఆ! ఒకవైపు స్కెచ్‌తో మార్క్ చేసుకోండి. సగం సగం డివైడ్ చేయండి. సగం సగం డివైడ్ చేసినాక ఒకవైపు మన ఎస్‌పీఎఫ్, ఒకవైపు బయట ఎస్‌పీఎఫ్ పెట్టి హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్‌లో ఉంచండి. హాఫ్ అన్ అవర్ రూమ్ టెంపరేచర్‌లో ఉంచినాక బయట ఎండలో గనక పెట్టగలిగితే ఆ బ్రెడ్ గాని, ఆ బనానా గాని బాగా బర్న్ అయిపోయి బ్లాక్‌గా వచ్చే అవకాశం 100కి 100% బర్న్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అలాగా మనం డెమో చేయించి ఎస్‌పీఎఫ్‌ని ప్రతి ఒక్క కస్టమర్‌కి మనం అప్పచెప్పొచ్చు. అయితే అలా బర్న్ అవ్వాలి అనంటే ఎండ ఎక్కువగా ఉండాలి. ఎండ తక్కువలో పెట్టి పొద్దున్నే పెట్టి బర్న్ అవ్వలేదు మేడం అంటే అవ్వదు. అంతే గదా! మనం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎస్‌పీఎఫ్ వాడతాం. తర్వాతొచ్చేసి మనం కొంతమంది ఏం జేస్తామంటే బయటికెళ్ళట్లేదు గదా! ఈరోజు ఎస్‌పీఎఫ్ వాడొద్దు. ఈరోజు మాయిశ్చరైజర్ వాడొద్దు. ఈరోజు ఫేస్ వాష్ వాడొద్దు అని అనుకుంటాం. కానీ బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా మన హైజినిక్ అనేది ఖచ్చితంగా మనకవసరం గాబట్టి ఫేస్ వాష్ వాడుకోవాలి, మాయిశ్చరైజర్ వాడుకోవాలి, క్లెన్జర్ టోనర్ వాడుకోవాలి, బ్రైట్నింగ్ క్రీమ్ వాడుకోవాలి, లైటనింగ్ క్రీమ్ వాడుకోవాలి. ఎస్‌పీఎఫ్ కూడా ఇంట్లో ఉన్నా గాని ఎస్‌పీఎఫ్ గూడా వాడుకోవాలి. లేదు మేడం మేము పక్కా ఏసీలో ఉంటాం అనేవాళ్ళైతే అస్సలు అవసరం లేదు. ఏసీలో ఉండే వాళ్ళకి. బయటికెళ్ళేటప్పుడే వాడుకోండి. మేము ఏసీలో లేము మేడం. మేము కూలర్ ముందుంటాం. మేము ఫ్యాన్ దగ్గర ఉంటామంటే చూడండి మీరు గమనిస్తే రేకులిల్లయినా, పెంకుటిల్లయినా, డాబా అయినా సరే వేడనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటది. ఆ వేడి ద్వారా గూడా మన స్కిన్ బర్న్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది గాబట్టి, ఇంట్లో ఉన్నప్పుడు ఎస్‌పీఎఫ్ 40 వాడుకోవచ్చు. ఎస్‌పీఎఫ్ 40 వాడుకోవచ్చు. 50నే అవసరం లేదు. ఇంట్లో ఉండే వాళ్ళకి 40. బయట ఎళ్తున్నాం మేము పొల్యూషన్‌కి అనంటే ఖచ్చితంగా ఎస్‌పీఎఫ్ 50 అనేది మస్ట్ అండ్ షుడ్‌గా వాడుకోవాలి. నంబర్ ఆఫ్ ప్రొడక్ట్‌లో ఏదైనా ఉంది అనంటే ఎస్‌పీఎఫ్ నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకు చెప్తాననంటే మనం ఎండ నుంచి మనం మన స్కిన్‌ని మనం కాపాడుకోవాలి అనంటే ఎస్‌పీఎఫ్ ఖచ్చితంగా వాడుకోవాలి. బ్లాక్ వస్తున్నారని ఏం భయపడొద్దు. బ్లాక్ ఏం రారు. మీకలా అనిపిస్తదంతే. ఎస్‌పీఎఫ్ వల్లయితే అసలు బ్లాక్ రారు. ఖచ్చితంగా చెప్తున్నా. వాడే విధానాన్ని తెలుసుకోండి. ఏ ప్రొడక్ట్ అయినా నంబర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇవే గాదు మేకప్ కిట్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ అయినా వాడే విధానాన్ని తెలుసుకొని వాడుకోండి. ప్రమోట్ జేసుకోండి. వాడే విధానం తెలుసుకోకుండా వాడితే దాని రిజల్ట్ రాలేదని బాధపడొద్దు. ఏదైనా సరే వాడే విధానం తెలుసుకోండి. వాడండి. వాడిపిచ్చండి. మంచి బెస్ట్ రిజల్ట్ అనేదొస్తది. అయితే ఏం జేస్తది బయట ప్రొడక్ట్స్‌కి, ఈ ప్రొడక్ట్‌కి తేడా ఏంటి అనంటే బయట ప్రొడక్ట్ ఆల్రెడీ కెమికల్. 0% కెమికల్ అని మనకి చెప్పినా గాని, కెమికల్ లేకుండా ప్రొడక్ట్ అయితే తయారవ్వట్లేదు బయట. ఆ బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల నేను చాలా మంది మేకప్స్‌కెళ్తా. చాలా మందికి నేను ఫేషియల్స్ చేస్తా. స్కిన్ లైట్నింగ్ వాడాము, స్కిన్ షైన్ వాడాము. ఏయేయో ప్రొడక్ట్స్ పేర్లు నాకు చెప్తా ఉంటారు. అవి అంతకుముందు వాడకముందు వాళ్ళు చాలా బెటర్‌గా ఉండేవాళ్ళంట. అవి వాడినాక కెమికల్ మొత్తం రిలీజ్ అయ్యి, ఆ కెమికల్‌కి ఫేస్ అలవాటు పడి, ఆ కెమికల్ వాడకపోతే ఫేస్ రియాక్ట్ అయ్యి ప్రాబ్లమ్ అవుతుంది స్కిన్. స్కిన్ ప్రాబ్లమ్ వస్తే స్కిన్ హాస్పిటల్ దగ్గరికెళ్తాము, చేయించుకుంటాం, మెడిసిన్ వాడతాం, క్రీములు వాడతాం. ఒక 6 నెల్లో, 9 నెల్లో, సంవత్సరం కష్టపడి స్కిన్ నార్మల్‌గా తెచ్చుకుంటాం. నో ప్రాబ్లమ్. కానీ చాలా మందికి బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్‌లొస్తున్నాయి. మీరు సినిమా హీరోలకి, హీరోయిన్‌లు చూసుకుంటే మన 'మైకేల్ జాక్సన్' గారు మేకప్ ఎక్కువ వాడి స్కిన్ క్యాన్సర్‌తో చనిపోయారు. స్కిన్ క్యాన్సర్‌లు ఎందుకు మేడం కొద్దిగా వాడితే వస్తాయా అంటే, చిన్న టాబ్లెట్ పొట్టలో వేస్తే ఆ ప్రాబ్లమ్ తగ్గుతుంది గదా! అలాగే కొద్దిగా వాడినా గాని స్కిన్ క్యాన్సర్‌లొచ్చే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉందన్నమాట. అందుకే మేము మేకప్ వేసేటప్పుడు గూడా మాయిశ్చరైజర్‌లని, టోనర్‌లని చాలా చాలా ప్రొడక్ట్ ఫేస్ మీద అప్లికేషన్ చేసినాకే మేము కెమికల్ ప్రొడక్ట్ జోలి వెళ్తామన్నమాట. ఎంత హెర్బల్ అయినా సరే ఎంతో కొంత కెమికల్ అనేది ఖచ్చితంగా కలుస్తది. ఆ కెమికల్‌కి మనం అలవాటు పడకుండా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ, మన వెస్టేజ్ ప్రొడక్ట్ వల్ల ఎందుకు మనకు బెనిఫిట్స్ అంటే ఏ ప్రొడక్ట్ చూసినా మొక్క జాతివి, పువ్వులు, బెరళ్ళు, వేర్లు, చెక్కలు ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ విటమిన్ ఇ క్యాప్సూల్స్, రోజ్ వాటరు, రోజ్ మెరీ వాటర్స్ ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్‌తో వాటితో తయారు చేస్తారు కాబట్టి, మనకి సెట్ అవ్వకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ అనేది 0%లో ఉంటాయి. అంటే అసలు ఉండవు అని అర్థం. అర్థమైందా? ఒకవేళ సెట్ అవ్వకపోయినా, సెట్ అయినా గాని అంటే సెట్ అంటే గ్లో రావటం. గ్లో రావటం, రాకపోవటం. ఎందుకు చాలా మంది మీద గ్లోనెస్ రాదు అనంటే, వాళ్ళు ఆల్రెడీ బయట ప్రొడక్ట్స్ చాలా వాడేసున్నారు. స్కిన్ మొద్దుబారిపోయింది. ఆ స్కిన్ మొద్దుతనాన్ని తగ్గించి, స్కిన్ మెరిపించాలి అనంటే, మన ప్రొడక్ట్‌కి కొంత టైం పడతది. ఆ కొంత టైం వాళ్ళకి నచ్చజెప్పగలిగితే, మనతో లైఫ్ లాంగ్ కలిసి నడుస్తారు. మనకి మంచి కస్టమర్‌గా
మనల్ని బిలీవ్ చేసి బిజినెస్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా? ఇదండి బయట ప్రొడక్ట్స్ కి మన ప్రొడక్ట్స్ కి తేడా. నేను చెప్పాలనుకున్న ప్రొడక్ట్స్ ఇవి. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను. నా జూమ్ అయితే కంప్లీట్ అయింది. మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. చెప్పానో లేదో మీరే చెప్పండి నాకు. రమేష్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఇప్పటివరకు వెస్టేజ్ లో ఆరోగ్యం, ఆదాయం ఏముంది అనుకున్న అందం కూడా ఉందని మీ సెషన్ ద్వారా మాకు అర్థమైంది మేడం. థ్యాంక్ యూ సో సార్. థ్యాంక్ యూ. ప్రతిదీ ఎలా వాడాలా ఏందనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నిటి కూడా క్లియర్ చేస్తా, ప్లస్ ఒక పాజిటివ్ అనే కాకుండా ఇటు వల్ల వచ్చే నెగిటివ్స్ ఏంటి, దాన్ని ఎలా మనం ముందుకు వెళ్ళాలనేది దాని గురించి కూడా బాగా చెప్పారు. అంతే సో కదా సార్. థ్యాంక్ యూ ఇప్పుడు మేడం. ఒక బ్రైట్నింగ్ క్రీమ్ మనం కస్టమర్ కి ఇస్తాం, నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ రాగానే మన లీడర్ భయపడిపోయింది. అవునవును. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అక్కడితో ఆ బాటిల్ వాళ్ళకి ఇవ్వడం ఆపేస్తది. కానీ ఎలా ఉమ్, వాడాలో తెలిస్తే ఎన్ని బాటిల్స్ అయినా బయటికి పంపించచ్చు. అవును మేడం. ఎందుకు నెగిటివ్ కూడా చెప్పానంటే నెగిటివ్స్ ఎదురవుతాయి మనకి. అప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారు పాపం. అవును. మనం మౌనిక మేడం, సుష్మా మేడం వాళ్ళు అంత మందిలో చెప్పలేరు. ఉమ్, ఉమ్. అందుకోసమనే నేను నెగిటివ్ చెప్తున్నాను, పాజిటివ్ చెప్తున్నాను. ఎలా వాడితే పాజిటివ్ గా పనిచేస్తుంది, ఎలా వాడిస్తే నెగిటివ్ గా పనిచేస్తుంది. తెలియకుండా వాడిచ్చి మనం వెస్టేజ్ కంపెనీ మీద నిందలేస్తున్నాం. ఆ ప్రోడక్ట్ మంచిది కాదు అని. ఆ ప్రోడక్ట్ మంచిదే, మనం వాడే విధానం మార్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ చాలా సార్. మంది లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. ఓకే సో సార్. లీడర్స్ గమనించండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ ఈ ప్రొడక్ట్స్ గురించి మేడం అందుబాటులో ఉన్నారు కాబట్టి, మీకు ఏదన్నా దేని గురించి ఏదన్నా ప్రాబ్లం గురించి తెలుసుకోవాలన్నా కానీ అడిగి తెలుసుకోండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్, కడప. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సాయి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మీట్ అయింది. ఓకే ఓకే చేసుకున్నాను సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మనం చాలా సార్లు చూశాను, మ్యాక్సిమం అందరూ పాజిటివ్స్ చెప్తారు మన ప్రొడక్ట్స్ గురించి. అవును నెగిటివ్స్ సార్. కూడా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఆ నెగిటివ్ని పాజిటివ్ ఎలా చేసుకోవాలి, ఎవరికి ఏది సెట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి మనం ఒకటే సజెషన్ చేయకూడదు, ఏజ్ పరంగా కూడా సెట్ చేయాలి. ఎష్యూరు వాటిని 18 లోపు అనే అవును సార్. 18 లోపు సారీ మేడం, పర్లేదు సార్. అలా అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఏజ్ వాళ్ళకి ఏది ఇవ్వాలి, 18 లోపు ఇవ్వకూడదు కదా మేడం చెప్పింది. అవును సార్. ఫార్ములా 9 ఏంటంటే 18 ఎగ్జాంపుల్ సంవత్సరాల లోపల పిల్లలకి ఫార్ములా ఇవ్వకూడదు. 9 ఎగ్జాంపుల్ ఎస్ మేడం, ఆ ఫార్ములా 9 18 లోపు ఇవ్వవద్దు అనే పాయింట్ చెప్పారు. మనం ప్రతి ఒక్కరికి సజెషన్ చేయకూడదు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్. అవి ఎలా అవును సార్. చేయకూడదు, ఏంది, ఎలా యూజ్ చేయాలి, నాకు అది బాగా నచ్చింది మేడం. మీరు చెప్తుంటే ఒక బ్యూటీషియన్ మనకి చేస్తారు కదా మేడం, అలా అవును చేసిన సార్. అనిపిస్తుంది మేడం. అంటే ఇలా చేయాలి అలా చేయాలని మీరు చెప్తుంటే. యాక్చువల్ గా నేను ఆ, బ్యూటిషియన్ సార్. అవునవును మేడం, నాకు ఫస్ట్ చెప్పింది నేను విన్నాను మేడం. అంటే ఉమ్. బ్యూటిషియన్ అయి ఉండొచ్చు మేడం, కానీ చెప్తున్నా కానీ మనకు ఆ ఫీల్ కలగాలి కదా మేడం మన ఫేస్ అవును కి. సార్. అవును. అలా అవును. అనిపించింది మేడం మీరు చెప్తుంటే. చాలా థ్యాంక్ గ్రేట్ యూ సార్. మేడం. నేను దీని స్క్రీన్ రికార్డ్ తీసుకున్నాను. నాకు కొంచెం అంటే ఈ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మీద కొంచెం నాలెడ్జ్ చాలా తక్కువ. నేను ఒకటికి రెండు సార్లు ఈ స్క్రీన్ రికార్డ్ విని క్లారిటీ తీసుకొని సజెషన్ చెప్తాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా థ్యాంక్ యూ లీడర్స్. సార్. మేడం ఇంకొకటి చెప్పారు, సిఎన్సి. సిఎన్సిలో కూడా మనం చాలా రకాల ప్రొడక్ట్స్ అనేది హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఇవే తీసుకుంటా ఉంటాం. సో నెక్స్ట్ మంత్కి వచ్చే ఆల్రెడీ మేము తీసుకున్నాయి ఉన్నాయి సార్, ఇంకా అయిపోలేదని అంటుంటారు. కానీ వెస్టేజ్లో బ్యూటీ ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకోవడం ద్వారా ప్లస్ ఆరోగ్యం ఉంది, ప్లస్ అందం కూడా ఉంటుందని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ సిఎన్సిలో ప్లాన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. అసలు నెక్స్ట్ యాక్చువల్ గా సార్ ఆరోగ్యం మేడం. అందం కంటే కూడా ఆరోగ్యం ఎక్కువ ఉంది సార్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో. అవునవును మేడం. అట్లా. థ్యాంక్ యూ. ప్రసన్న మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ ప్రసన్న మేడం. మేడం. ప్రసన్న మేడం గారు గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే మేడం. మరి మొన్న సమ్మర్ కదా అని SPF 40 తీసుకున్నాను మేడం. ఓకే.
మా బ్రదర్ ఫీల్డ్ వర్క్ చేస్తారు, తన కోసమని తీసుకున్నాను. అది యూజ్ చేసిన తర్వాత ఇచ్చింగ్ వస్తుంది అంటున్నారు మేడం. నేను మీకేం చెప్పాను, SPF 40 అనేది బయటకు వెళ్ళే వాళ్ళకే వర్క్ అవ్వదు అని ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఉమ్, SPF 50 మస్ట్ అండ్ షుడ్ గా బయటకు వెళ్ళే వాళ్ళకి వాడుకోవాలి. అది కూడా మనం బయటకు వెళ్ళి హాఫ్ అన్ అవర్ ముందు అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే లేడీస్ ఓకే. అయినా జెంట్స్ అయినా ఏం చేస్తామంటే బయటకు వెళ్ళేటప్పుడు హడావుడిగా అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతాం మనం. ఆ ఆ, టైం ఇవ్వాలి. ఆ టైం అనేది ఏ ప్రోడక్ట్ కైనా ఇవ్వాలి. మీరు రెడీ అవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెడీ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే మేడం. అట్లా అట్లా ఇప్పుడు బయటికి వెళ్తాం, స్వెట్ వస్తది, స్వెట్ ద్వారా SPF రిమూవ్ అయిపోతది. ఇంకా ఇచ్చింగే వస్తది, ఇచ్చింగ్ వస్తది, మంట వస్తది. SPF స్వెట్ 50 వస్తే బెటర్. అవును మేడం, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా సరే Formula 9 ప్రోడక్ట్ ఎక్కువ శాతం ప్రమోట్ చేయాలి. ఇంకా వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ అంటే అష్యూర్ లోకి వెళ్ళండి. అర్థమైందా? SPF 50 అనేది మస్ట్ అండ్ షుడ్ గా బయటికి వెళ్ళే ప్రతి లీడర్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అదే సన్ స్క్రీన్ నేను యూజ్ చేస్తే పింపుల్స్ వస్తున్నాయి మేడం. మీరు ఎండకి ఎక్కువ తిరుగుతున్నారా మేడం? నేను వెళ్ళను మేడం, నేను ఇంట్లోనే ఉంటాను. అవును, సెట్ అవ్వదు, సెట్ అవ్వట్లేదు కదా. SPF 40 అనేది సెట్ అవ్వదు. SPF 40 అనేది 18 సంవత్సరాల లోపల వాళ్ళకి స్కిన్ ని బట్టి వర్క్ అవుతుంది ప్రొడక్ట్ అనేది. చెప్పాను కదా, స్కిన్ ఎక్కువ మొద్దుబారిపోయినా, స్కిన్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ అలా అలా బయటకు వేస్తాయి. ఒకటి ఏంటంటే, మీరు అది వాడక ముందే మీకు ఆ ప్రాబ్లం లోపల ఉంది, అది వాడడం వల్ల బెస్ట్ ప్రొడక్ట్ అయి ఆ రిజల్ట్ ని బయటికి పంపిస్తుంది మీకు. ఆ లోపల ఉన్న పింపుల్స్ ని బయటికి నెడుతుంది. నేను ఆల్రెడీ ఈ విషయం కూడా ఇందాక ఆల్రెడీ జూమ్ లో చెప్పాను. ఏమని అంటే, మనకి స్కిన్ లోపల ఆల్రెడీ ఆ ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఉంటది, అప్పటికప్పుడు వచ్చే ప్రాబ్లం కాదది. మొటిమ తయారవ్వాలి, మొటిమ వేరు తయారవ్వాలి, ఆ మొటిమ 7 పొరల్లోంచి బయటికి రావాలి మనకి. కాబట్టి టైం తీసుకునేది. ఆ టైం ప్రాసెస్ ఈ మంచి ప్రోడక్ట్ లోపలికి వెళ్ళగానే ఆ మొటిమలు అనేది బయటికి నెట్టేస్తాను. అంతేగాని ఆ ప్రోడక్ట్ వల్ల మీకు పింపుల్స్ రాలేదు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న మేడం, మేడం. నెక్స్ట్ రాజేశ్వరి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మేడంతో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఈ ప్రొడక్ట్ లో మొంగు మచ్చల కోసం చాలా మంది అడుగున్నారు మేడం. అది వాళ్ళకి ఎలా వాడించవచ్చు అంటే, అది తెలియలే ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి ప్రమోట్ చేయడానికి కూడా, అంటే తెలియకుండా ఇవ్వకూడదు కావాలా మళ్ళీ. యాక్చువల్ గా మంగు మచ్చలకి ఆల్రెడీ నేను జూమ్ ఇచ్చున్నాను. అది లాంగ్ ప్రాసెస్, ప్రొడక్ట్ చాలా ఉన్నాయి దాంట్లో. చెప్పాల్సిన ఒక ప్రోడక్ట్ తో పోయేది కాదు మంగు మచ్చలు అనేది. మాక్సిమం బ్రైట్నింగ్ క్రీమ్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇలాంటివి వాడడం వల్ల మంగు మచ్చలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అట్నే మళ్ళీ దాంట్లోనే మొటిమలు కూడా మేడం, మొంగు మచ్చల్లోనే వస్తాయి మొటిమలు. మేడం, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అదే మొటిమలకు మేడం, వేరు వాడాలి, మంగు మచ్చలకు వేరు వాడాలి. రెండిటికి వేరువేరుగా. వేరు వేరుగా, ఖచ్చితంగా. రెండు ఒకటి కాదు, రెండు ప్రాబ్లం ఒకటి కాదు. ఇప్పుడు బ్లాక్ స్కిన్ వాళ్ళకి మేడం. మేడం, బ్లాక్ స్కిన్ వాళ్ళకి బ్రైట్నింగ్ క్రీమ్ బాగా పనిచేస్తుంది, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది, మాయిశ్చరైజర్ బాగా పనిచేస్తుంది, క్లెన్జర్ టోనర్ కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని బ్లాక్ స్కిన్ వాళ్ళకి, వైట్ ఎలాంటి స్కిన్ వాళ్ళకని సెట్ అవుతుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది. అంటే ఆయిల్ స్కిన్ ఒకటి, మళ్ళీ ఎప్పుడు ముఖం ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ లో టూ సెన్సిటివ్ స్కిన్ కూడా ఉంటది. అన్నిటికీ సెట్ అవుతాయి నేను చెప్పిన ప్రోడక్ట్స్. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజశ్రీ మేడం. నెక్స్ట్ శ్రావణి మేడం, సాయి సార్ టీమ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి బాగా చెప్పారు మేడం, బాగా కనెక్ట్ అయింది మేడం. ఎలా యూజ్ చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి, 18 years విలేజ్ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలో అప్లికేషన్ బాగా చెప్పారు మేడం, బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ ఫీడ్బ్యాక్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి మేడం. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం మేడంతో నాగలక్ష్మి మాట్లాడండి మేడం. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
SPF 50 బయటికి వెళ్ళి ఒక 1/2 ముందు యూజ్ చేయమన్నారు. అవును మేడం. బయటికి బయటికి వెళ్ళాక ఎక్కువ టైం బయట ఉంటే ఒక 2.5 hours కి ఒకసారి మళ్ళా అప్లై చేయమన్నారు కదా. అవును అవును మేడం. ఇప్పుడు ఆల్రెడీ బయటికి వెళ్తాము, ఫేస్ మీద డస్ట్ అది పడి ఉంటుంది కదా, డైరెక్ట్ ఏం గా అప్పుడు పర్లేదు. అప్లై ఆ, చేయాలా మళ్ళా వాష్ చేయాలా చేయొచ్చు. మేడం? ఏం అవసరం లేదు. వాటర్ అందుబాటులో ఉంటే వాష్ చేయండి, వాటర్ అందుబాటులో ఉంటే వాష్ చేయాల్సిన అవసరం లేదు. వాష్ అప్పుడు చేయకుండానే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకనంటే వాష్ చేస్తే ఆల్రెడీ మన ఫేస్ మీద ఉన్న ఎస్పీఎఫ్ తొలగిపోయింది. మళ్ళీ ఎస్పీఎఫ్ అవునవును, వెళ్ళాలంటే 1/2 టైం కావాలి మనకి. కాబట్టి అదే వాష్ మేడం డౌట్. చేయాల్సిన ఇప్పుడు అవసరం లేదు. వాష్ జస్ట్ చేస్తే టిష్యూ ఉంటది కదా. ముందు యూస్ చేసింది పోతుంది, ఆ వాష్ చేయకపోతే కాబట్టి డస్ట్ ఉంటుంది కదా, టిష్యూ ఎట్లా ఉంటది అని. కదా. టిష్యూస్ ఉమ్, ఆల్రెడీ మన బ్యాగ్ లో క్యారీ చేస్తున్నాం ఈ మధ్య అందరం. టిష్యూతో ఉమ్, జస్ట్ ట్యాప్ చేసుకోండి, డస్ట్ పోతుంది. ఉమ్, ఇది ఉమ్, అప్లికేషన్ చేయండి. ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మన హోల్స్ అన్ని క్లోజింగ్ లో ఉంటాయి, మాయిశ్చరైజర్ ఇవన్నీ వాడాం కాబట్టి ఆ డస్ట్ ఉమ్, అనేది లోపలికి ఏం వెళ్ళదు. ఉమ్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాధవి మేడం. నెక్స్ట్ పల్లవి రమేష్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మేడం బాగా క్లారిటీగా చెప్పారు మేడం. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, అంటే వీటి గురించి అంత అవగాహన లేదు కదా. అవును మేడం. ఆ ఆ, అయితే మీరు బాగా క్లారిటీగా చెప్పారు మేడం. అయితే నా స్కిన్ సెన్సిటివ్ స్కిన్ మేడం. ఓకే. నాకు ఎండ అనేది ఎక్కువ పడదు. అయితే ఉమ్, నాకు అంత ముందు నా ఫేస్ లో ఒక చిన్న మచ్చ కూడా ఉండేది కదా మేడం, బాగుండేది క్లియర్ గా. నేనే ఉమ్, బ్యూటీ పార్లర్ అట్లా వెళ్ళను, ఎందుకంటే నా స్కిన్ కు పడదనమాట. న్యాచురల్ గానే ఉమ్, బాగుండేది. కాకపోతే ఈ ఉమ్, మధ్య కొంచెం 1 year నుండి నాకు బాగా ఫేస్ అంతా పాడైంది మేడం. ఆ ఉమ్, ఫేసు నెక్ దగ్గర సగం వరకు అట్లా ఆ కలర్ అంతా షేడ్ అయిపోయి, మీరు అన్నట్టు బర్న్ అయ్యిద్ది అని చెప్పారు కదా ఎండకి వెళ్తే, అలాగా ఉమ్, స్కిన్ అంతా ఇదైపోయింది. నేను ఉమ్, అదే దీనిలో ఈ వచ్చిన తర్వాత ఇట్లా బాగుంటాయి అని చెప్పారు మేడం. చెప్తే నేను సరే సన్ స్క్రీన్ తీసుకుందాం అని చెప్పని వెళ్తే 50 అడిగాను మేడం. యాక్చువల్ గా లేదని ఉమ్, 40 ఇచ్చారు, అది వాడుతున్నాను. ఆ ఉమ్, పర్లా నాకు, అంటే అంతకుముందు బయట క్రీమ్లు ఏం పడవు, ఇది పర్లేదు 40 అయినా కొంచెం ఉమ్, కొంచెం తేడా కనిపించింది. అదే ఉమ్, మీరు ఇప్పుడు మిమ్మల్ని ఏందంటే అడిగేది ఏంటంటే, నా స్కిన్ కి, అంటే నాది సెన్సిటివ్ స్కిన్ కదా, ఇప్పుడు ఇవన్నీ ఉమ్, వాడితే బాగుంటదా డౌట్ మేడం. ఉమ్. నాది కూడా యాక్చువల్ గా ఆయిల్ అండ్ సెన్సిటివ్ లో సెకండ్ రకం సెన్సిటివ్, అంటే చాలా సెన్సిటివ్ అనమాట నాది. ఓకే. నా స్కిన్ చాలా అంటే సెన్సిటివ్ ఫస్ట్, సెన్సిటివ్ ఇంకా సెన్సిటివ్ అనేది సెకండ్ స్కిన్ అనమాట. అలాంటి సెకండ్ స్కిన్ స్టేజ్ నాది. నా స్కిన్ కి ఈ ప్రోడక్ట్, నేను ఓకే. చెప్పిన ప్రోడక్ట్ మొత్తం వాడాను, ఎక్సలెంట్ గా రిజల్ట్ వచ్చింది. ఆహా. ఓకేనా. నేను చెప్పే ఏ ఓకే జూమ్ మా. అయినా, ఏ ప్రోడక్ట్ అయినా నేను వాడే చెప్తా, వాడకంటే అస్సలు చెప్పను. ఓకే ఎందుకనంటే ఓకే, అయితే వాడి నాకు చెప్పే సపోర్ట్ ధైర్యం, అయ్యింది. వాడి చెప్పే ధైర్యం వేరుంటది, వాడకుండా చెప్పే ధైర్యం వేరుంటది. అవును మేడం. అవునా కదా. అవునవును. నా 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 వాయిస్ లో బేస్ మీరు గమనిస్తే టెస్ట్ మోని చెప్పేటప్పుడు తడబడ్డా, చేతకాల ఎలా మేడం. చెప్పాలో. కానీ ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా చెప్పా, ఎందుకు నేను వాడాను, అవును మేడం. ఆ ప్రోడక్ట్ నాకు తెలుసు. అవును, ఏదైనా మనం చేసి ఇతరులకు చెప్తే అది కాన్ఫిడెన్స్ గా చెప్తాం మేడం. అది ఉమ్. అట్లా. అవును మేడం, నాకు ఈ 40 వాడుతున్నా, అది మీరు చెప్పారు కదా, నేను ఖచ్చితంగా ఉమ్, మార్చేస్తా ఉమ్. సిఎన్సిలో. ఆ, పర్లేదు మేడం, మీకు మీకు సెట్ అయింది అని అంటే 40 అయినా వాడుకోవచ్చు. ఎండకి ఎక్కువ తిరగట్లేదు మేడం ఓకే. నేనంటే 40 అయినా వాడుకోవచ్చు, మీకు సెట్ అయింది అని అంటే. నేను అదే చెప్పాను, అష్యూర్ ప్రోడక్ట్ పెద్ద వాళ్ళకు కూడా కొంతమందికి సెట్ అవుతున్నాయి, అది చూసి వాడుకోండి అని చెప్తున్నా. మీది ఇప్పుడు సెన్సిటివ్ ఓకే. స్కిన్ కాబట్టి అష్యూర్ ప్రోడక్ట్ సెట్ అయింది. ఎందుకు, చిన్నపిల్లల చర్మం కూడా సెన్సిటివ్ గా ఉండేది కాబట్టి. అవును మేడం. అవును. అర్థమైందా, అర్థమైందా. అందుకు అంతకుముందు. అష్యూర్ ప్రోడక్ట్ మీకు సెట్ అయింది. ఎస్ మేడం. అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళినా కానీ అదే చిన్న ఉమ్, పిల్లలకు వాడే సోప్ అలాంటివి రాశారు మేడం, నాకు నా స్కిన్ అదే 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 కొంచెం ఈ మధ్య పాడైందన్నాను కదా, అట్లా ఆ, రాశారు అనమాట. సెన్స్ ఇది అదే మాత్రం ఈ 40 కొంచెం బాగానే సెట్ అయింది మేడం నాకు. సెట్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఒక వాళ్ళకి అది. అష్యూర్ ప్రోడక్ట్ బాగా సెట్ అవుతుంది. మ్మ్. ఓకే ఇప్పుడు అది మేడం. బ్రైట్నింగ్ క్రీమ్ చెప్పారు మేడం. మేడం అది 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 ఎట్లా మేడం, అది నేను వాడొచ్చా? బ్రైట్నింగ్ క్రీమా వాడుకోవచ్చు, ఆ, ఇబ్బంది ఏం ఓకే. లేదు, వాడుకోవచ్చు. ఉమ్.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచిగా చెప్పారు మీరు, బాగా అర్థమయ్యేటట్టు. థ్యాంక్ యూ మేడం. ఈ థ్యాంక్ అదే కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను నేను, అయినా కానీ మీ క్లాసు స్టార్ట్ అయినప్పుడే జాయిన్ అయ్యాను. ఆ, ఓకే మేడం. ఆ, తెలుసుకొని అనుకుంటా ఉన్నా ఎవరు చెప్తారబ్బా దీని గురించి క్లారిటీగా అని చెప్పని. నిజంగా మీరు ఈ రోజు ఖచ్చితంగా నాకు అర్థమైపోయింది. ఎవరికన్నా చెప్పాలన్నా కానీ మనం వాడి చెప్తే బాగుంటది కదా. అవును మేడం. మనం యాక్చువల్ గా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయం. ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు వాడరు, ప్రతి ఒక్కళ్ళు వాడతారు మనం చెప్పే విధానంగా చెప్తాం. అవును మేడం, ఎంతమందో ఇలాంటి ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉమ్, వాడతారు. కాకపోతే ఉమ్, మనం చెప్పే విధానంగా మనం వాడి ఉమ్, చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. ఉమ్, అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓకే మంచి మేడం. థ్యాంక్ యూ. క్లాస్ చెప్పిన. మీరు మంచిగా విన్నారు, అందుకు నేను హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థ్యాంక్ వినాలి, యూ మేడం. వింటేనే కదా చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ వర్షిత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మేడం విటమిన్ సి సీరం జెల్ ఉంది కదా మేడం, అది ఎలా వాడాలి మేడం? దాని యూజెస్ ఏంటి మేడం? దేనికి దేనికి వాడుకోవాలనుకుంటున్నారు మీరు విటమిన్ సి సిరాన్ని? తీసుకున్నాం మేడం, నేను ఫేస్ కని అనుకుంటున్నాను. ఓకే. స్కిన్ విటమిన్ ఫార్ములా సి ఉంది కదా మేడం, తెలుసు 9. తెలుసు. తెలుసు మేడం. విటమిన్ సి సిరం వాడాలి అని అంటే ఇన్ఫెక్షన్ హైడ్రేషన్ క్రీమ్ కూడా తీసుకోవాలి మీరు. ఎందుకు అని అంటే విటమిన్ సి సిరం అనేది ఎక్కువ పడడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది. ఓకే మేడం. విటమిన్ సి సిరం వాడితే స్కిన్ గ్లో వస్తుంది, అలాగే స్కిన్ డ్రై అవుతుంది. ఓకేనా? ఇన్ఫెక్షన్ ఓకే మేడం. హైడ్రేషన్ క్రీమ్ ఉంటది, జస్ట్ మన ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి క్రీమ్ వస్తుంది. ఆ క్రీమ్ ని ఒక రోజు ఇది రాసుకున్నప్పుడు, ఒక 4 రోజులు ఈ సీరం రాసుకున్నప్పుడు, ఒక 2 రోజులు ఆ మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవాలి. అప్పుడే స్కిన్ పొడి బారకుండా తేమ తత్వం కలిగి ఉంటది. స్కిన్ పొడి మేడం బారిపోయింది అనుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే మేడం. మేడం ఏ ఏజ్ వాళ్ళు వాడాలి మేడం? ఏంటి విటమిన్ సి సిరమా? అవును మేడం. ఫార్ములా 9 ఎప్పుడైనా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వాలి. ఓకే మేడం. ఇంకా నేను మాట్లాడాలి అంటే 20 సంవత్సరాలు దాటాలి అంట. కాకపోతే మన కంపెనీలో 18 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి నేను కూడా 18 సంవత్సరాలు చెప్తాను. ఓకే ఓకే మేడం మేడం. ఫార్ములా 9 అంటేనే 9 ప్రాబ్లమ్స్ కి 9 సొల్యూషన్స్. మరి ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వర్షిత మేడం. నెక్స్ట్ ప్రభు కుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ ప్రభు మార్నింగ్ కుమారి సార్. మేడం, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్. మేడంతో మాట్లాడు మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు, నాగలక్ష్మి మేడం గారు, మన యొక్క బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి ఎక్సలెంట్ గా మీరు వివరించారు మేడం గారు. అది ఇప్పుడు థ్యాంక్ యూ. SPF 50 ఫార్ములా అంటే నేనైతే తీసుకొచ్చాను మేడం గారు, యాక్చువల్లీ యూజ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పిన తర్వాత అది కొంచెం క్లారిటీగా అర్థమైంది మేడం గారు. అంతకు ముందు కొంచెం డౌట్ ఉండేది ఎట్లా వేయడం చెప్పేసి. సో దీనిలో 50+ 18 సంవత్సరాల నుంచి వాడవచ్చు అని చెప్పేసి అన్నారు కాబట్టి దీని గురించి అన్ని మన ఫీల్డ్ లో చెప్పడానికి కూడా అవకాశం అనేది ఉంది మేడం గారు. సో మీ సెషన్ వల్ల చాలా విషయాలు ఈ రోజు నేర్చుకోవడం జరిగింది మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు, అన్ని క్లియర్ గా వివరించారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రభు కుమారి మేడం. నెక్స్ట్ thank you, అరుణ sir. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను అదే తెలిసి అడుగుతున్నాను, తెలియక అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. అంటే పర్లేదు, అడగండి. అంటే కొంచెం కొంతమంది టెస్ట్ చేయించుకుంటారు, ఫేస్ డ్రైయా లేకపోతే ఆయిల్ స్కిన్ అనేది. కానీ కొంతమంది వెళ్ళని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారు కదా మేడం. అలాంటి వాళ్ళకి మనం ప్రొడక్ట్స్ ఇవ్వాలి అంటే అది మనం ఎలా తెలుసుకోవచ్చు మేడం? ఎలా తెలుసుకోవాలి అని అంటే చూడండి, ఒక టిష్యూ తీసుకోండి, వైట్ టిష్యూ. ఓకే. ఫేస్ వాష్ చేయొద్దు, ఏం చేయొద్దు. తర్వాత ఫేస్ మీద టిష్యూని ఏమంటారు అంటించండి. 2 చేతులకి పెట్టి అలా టిష్యూని అంటించండి ఫేస్ కి. అంటించినాక టిష్యూ మొత్తం అక్కడక్కడ ఆయిల్, అక్కడక్కడ అంటే వెట్ గా, అంటే డ్రైగా, అక్కడక్కడ ఆయిల్, అక్కడక్కడ డ్రైగా టిష్యూ ఉందనుకోండి,
అది కాంబినేషన్ స్కిన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఓకే టిష్యూని, ఇంకో టిష్యూ ఉంది అంటే ఇంకో ఫేస్ దగ్గరికి మనం వెళ్తాం. టిష్యూని తీసుకోండి, మళ్ళీ అద్దండి. అద్దినప్పుడు నుదురు దగ్గర నుంచి నోస్ దగ్గర, లిప్స్ దగ్గర వరకు ఆయిల్ అవుతది. ఆయిల్ అయినప్పుడు అది సెన్సిటివ్ స్కిన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత టిష్యూ తీసుకోండి. టిష్యూ మళ్ళీ అద్దినప్పుడు కొంచెం కూడా ఆయిల్ అవ్వలేదు, కొంచెం కూడా తడి అవ్వలేదంటే అది డ్రై స్కిన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే మేడం. ఇంకో టిష్యూ తీసుకోండి. ఇంకో స్కిన్ దగ్గర సెలెక్ట్ చేసినప్పుడు టిష్యూ మొత్తం ఆయిల్ అయి ఉంటది, అది ఆయిల్ స్కిన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మేడం. అంటే ఒక్కొక్క ఫేస్ కి ఒక్కొక్క టిష్యూ పేపర్ యూజ్ చేయాలి. అంతే కదా మేడం, అన్ని స్కిన్ కి ఒకే టిష్యూ ఓకే యూజ్ ఓకే. చేయాలి. అంటే ఆ ఫేస్ మీద ఏమి వేయకూడదు, వాటర్ గానీ ఏమి. ఏం వాడద్దు. న్యాచురల్ ఫేస్ మీద మనం అంటించి చూస్తే అప్పుడు మనకు ఇప్పుడు అర్థం చూడండి, అవుతుంది. ఇప్పుడు నేను రెడీ అయ్యి బయటకు వెళ్తా, ఒక 4 hours ఓకే. అవుతది. 4 hours తర్వాత స్కిన్ డ్రై అవుతది, స్కిన్ ఆయిల్ అవుతది, కాంబినేషన్ స్కిన్ అంటే ఆయిలీగా ఫ్రీజీగా ఉంటది. దాన్ని ఓకే. బట్టి మనం చూసుకోవచ్చు. అంటే యాక్చువల్ గా సర్వీస్ ఉన్న వాళ్ళకైతే అవి కూడా ఏం అవసరం లేదు. అవునవును మేడం. అయితే అట్లా. నేనేంటే లిసి అదే ఫ్రూట్ అది ఫేస్ క్రీమ్ ఒకటి వాడితే మేడం అంతా ఒక గట్టిగా పట్టకపోయినట్టు బిగసకపోయినట్టు అలా వచ్చింది మేడం. తర్వాత ఏం వచ్చేసి క్రీమ్ వాడారు? అంటే లిసి ఫ్రూట్స్ ఉంది కదా మేడం, ఫేస్ క్రీమ్. దేంట్లో, మన దాంట్లో మన దాంట్లోదే మేడం. అది స్ట్రాబెరీస్ దా? అవును మేడం, అవును మేడం. ఓకే ఓకే, అది అది మీకు నేను సెట్ అవ్వదు మేడం. ఆ, మీకు ఆల్రెడీ 18 సంవత్సరాలు దాటినాయి కదా. అవును మేడం, నాకు 40 మేడం. మరి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అష్యూర్ ప్రోడక్ట్ సెట్ అవ్వదు. తర్వాత ఏమవుతుందంటే ఈ మన కాంప్లెక్షన్ బార్ సోప్ ఉంది కదా, అది యూజ్ చేసినా కూడా మొత్తం ఫిట్ అయిపోయింది ఫేస్ మొత్తము. అంటే యూజ్ చేసిన తర్వాత ఏమైంది మేడం? ఇంకేమన్నా ఏమైంది? ఏం వాడారు? ఫిట్ గా కాంప్లెక్షన్ బార్ సోపు. ఓకే. తర్వాత వచ్చేసి నీమ్ వాడాను, అది గుల్లలుగా అట్లా వచ్చినాయి. కానీ నేను అంటే ఎవరికి ఏంటి ఎలా యూజ్ చేయాలనేది చెప్పి ఇస్తున్నాను క్లారిటీగానే. కాకపోతే ఈ క్రీమ్స్ ఈ ఎండలకి ఎలా ఇవ్వాలి, మనం వాడుకొని చూసి నలుగురికి చెప్పాలి కదా అని చెప్పి నా ఫేస్ మీదే నేనే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. ఇదే ఫస్ట్ టైం మీ అదేలే జూమ్ మేడం. ఎత్తాం, కానీ ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. నిజంగా నాకు చాలా అర్థమైంది మేడం అసలు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, ఫస్ట్ ఫేస్ మీద సోప్ పెట్టద్దు. ఫస్ట్ ఫేస్ మీద అసలు సబ్బు వాడద్దు అంటున్నా నేను మొదటి నుంచి ఓకే చెప్పేది ఓకే. అదే. సోప్ వాడడం వల్ల ఎంతో కొంత గ్లిజరిన్ మిక్స్ అయి ఉంటది, అందువల్ల సోప్ పెట్టద్దు. అది అంటే మన స్కిన్ ఆల్రెడీ మొద్దు బారిపోయి ఉంటది కదా మేడం. అవునవును స్కిన్ మేడం. ఇంకా మొద్దు బారిపోయి ఇంకా సమస్యలు పెరుగుతాయి అన్నమాట సోప్ పెట్టడం వల్ల. మన సోప్ అయినా మన ఫేస్ వాష్ ఉంది కదా, వాడుకోవచ్చు కదా చక్కగా. ఓకే. ఫేస్ వాష్ వాడండి, స్కిన్ మెత్తబడుతుంది మేడం. మీ ఆ, స్కిన్ బాగా హార్డ్ గా ఉందంటే ట్రూ మ్యాన్ ఫేస్ వాష్ కూడా వాడొచ్చు మీరు. ఓకేనా? ఓకే మేడం. బాగా హార్డ్ గా ఉంది మేడం, బాగా గట్టి పడిపోయింది, అసలు స్పర్శ తెలియట్లేదు, అసలు ఎలాంటి దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ట్రూ మ్యాన్ ఫేస్ వాష్ వాడి చూడండి, ఎక్సలెంట్ గా రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం. ఓకేనా? అయితే చాలా 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 బాగా చెప్పారు. నేను ఫస్ట్ టైం మేడం వింటాం అసలు ఇక్కడ ఈ జూమ్. ఓకే. చాలా బాగా చెప్పారు మేడం. మళ్ళా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం ముందు రోజుల్లో. ఖచ్చితంగా మేడం, చాలా థ్యాంక్ యూ చేద్దాం. మేడం. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ బ్రహ్మయ్య సార్. మేడం వరలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మయ్య సార్, గ్రూప్ లో ఉన్న లీడర్స్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. మేడం. నాగలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. అసలు బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉంది మేడం, అసలు తెలియదు దీనిలో. ఈ రోజైతే చాలా తెలుసుకున్నాము, ఒక 6 ఫార్ములాస్ వరకు మీరు చెప్పినవన్నీ చాలా బాగా చెప్పారు మేడం. అసలు సోపు యూజ్ చేయకూడదు ఫేస్ కి అనేది ఇవాళ తెలుసుకున్నాను మేడం. నేను యాక్చువల్ గా నాకు తెలియదు, అంటే మనం ఈ క్రీమ్స్ ఏం వాడం మేడం, ఫేస్ కి ఓకే. సోపే ఏం వాడుకునేది లేదు అసలు. కానీ యాక్చువల్ గా మీ సెషన్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే సోప్ అనేది ఫేస్ కి యూజ్ చేయకూడదు అనేది తెలుసుకున్నాను. చాలా క్రీమ్స్ ఎలా యూజ్ అవుతాయి, ఈ లైట్ క్రీమ్స్ కానీ, ఫార్ములా 9 లో కానీ
చాలా తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం మీ సెషన్ ద్వారా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనోజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఒక చిన్న డౌట్, పింపుల్స్ వచ్చినప్పుడు మనం గిల్లినప్పుడు వచ్చిన స్పాట్స్ అనే డాట్స్ ఉంటాయి కదా మేడం, అవును సార్. అవి ఏమన్నా క్లోజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సార్. మన బ్రైట్నింగ్ క్రీము, లైట్నింగ్ క్రీము రెండు ఏది వాడినా క్లోజ్ అంటే తగ్గుతాయి సార్. మన సెన్సిటివ్ స్కిన్ అయితే లైట్నింగ్ క్రీమ్ బాగా వర్క్ అవుతుంది. బ్రైట్నింగ్ క్రీమ్ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బాగా వర్క్ అవుతుంది. అలాంటి ప్రాబ్లం అన్ని తగ్గిస్తుంది. నాకు కొన్ని విటమిన్ సి స్కిన్ వచ్చిన కొద్దిగా సిరం కూడా స్కిన్ వర్క్ అవుతుంది. విటమిన్ సి సిరం కూడా బాగా తగ్గిస్తుంది అలాంటి ప్రాబ్లం ని. ఓకే, గుంతలు గుంతలుగా అట్లా ఉంటుంది మేడం మామూలుగా పింపుల్స్ వచ్చిన టైంలో గిల్లినప్పుడు ఓకే, ఉంటుంది కదా మేడం. అర్థమైంది. అర్థమైంది. విటమిన్ సి సిరము, బ్రైట్నింగ్ క్రీమ్ వాడండి సార్, బాగా వర్క్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఏం కాదు మేడం, కొద్దిగా హార్డ్ గానే ఉంటుంది. ఓకేనా? హార్డ్ గా ఉన్నా పర్వాలేదు. విటమిన్ సి సిరం, బ్రైట్నింగ్ క్రీమ్, దాంతో పాటు ఇంటెక్షన్ హైడ్రేషన్ క్రీమ్ తెప్పించుకోండి. అది బయట మన దాంట్లో ఉందా మేడం? మన దాంట్లోనే. ఓకే. నెక్స్ట్ సోపు వాడకుండా ఫేస్ వాష్ ఒక్కటే కంటిన్యూ చేయాలా మేడం? అవును సార్, ఫేస్ కి సోప్ వాడద్దు, ఫేస్ వాషే వాడాలి. ఓకే. దేంట్లో మన దాంట్లో ట్రూమెన్ వాడుకోవచ్చా మేడం? జెంట్స్ ట్రూమెన్ వాడుకోవచ్చు, క్లారిఫై ఫేస్ వాష్ వాడుకోవచ్చు, మన డీప్ క్లెన్సింగ్ ఓకే. ఆయిల్ వాడుకోవచ్చు. మీకు ఏది సెట్ అవుతుందో ఫస్ట్ ఒకటి తీసుకున్నప్పుడు మనకు సెట్ అవుతుందా లేదా అనేది అర్థం అయిపోయింది. ఓకే. అట్లా స్కిన్ అనేది ట్రూమెన్ ఫేస్ కొద్దిగా వాష్ కూడా ఆయిలీగానే వాడుకోవచ్చు. ఉంటుంది, డ్రైగా ఉండదు. ట్రూమెన్ ఫేస్ వాష్ ట్రూమెన్ ఫేస్ వాష్ వాడచ్చు, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాడచ్చు. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బాగా క్లారిటీగా వివరించారు మేడం. దీంట్లో ఎంత సబ్జెక్ట్ థ్యాంక్ యూ. ఉందనేది నాకైతే తెలియదు యాక్చువల్గా. ఇంకా చాలా ఉంది సార్, ఇది కాదు, ఇది కొంచెం మాత్రమే. ఏమంటారు, ఓకే. రూపాయలు 10 పైసలు వంతు కూడా కాదు ఇది. ఇంకా చాలా ఓకే. ఉంది బ్యూటీ ప్రొడక్ట్స్. ఓకే, అవును మేడం. బ్యూటీ ప్రొడక్ట్స్ లో మ్యాక్సిమం ఎక్కువ కెమికల్సే ఉంటాయని చెప్పేసి అని విన్నాను. బట్ మన దాంట్లో వచ్చి తలకి న్యాచురల్ గా ఉన్నాయని చెప్పేసి అని బాగా క్లుప్తంగా వివరించారు. అవును సార్. వాటి యొక్క యూజెస్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా క్లారిటీ ఇచ్చారు మేడం. బాగా ఎంత అమౌంట్ లో వాడాలి అనేది కూడా. అవును సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోజ్ సార్. సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. వివో 2220 ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్.